హాయ్. హలో. నేను మీకు కనిపిస్తున్నానండి? నేను సిస్టమ్ ద్వారా ట్రై చేస్తున్నాను. సిస్టమ్ ద్వారా లైవ్‌లో రావడానికి. యాహ్! ఓకే. గుడ్. నేను మీకు కనిపిస్తున్నాను. నాకు నేనే కనిపించట్లేదయితే. ఓకే. ఒక్క నిమిషం అండి. ఇది యాహ్! హలో. నేను సిస్టమ్ ద్వారా ట్రై యాహ్! సో, ఇదెందుకనో ఈ సిస్టమ్ ద్వారా ట్రై చేస్తున్నప్పుడు నాకు నేను కనిపించడం లేదు. ఓకే. నేను ఒక ఐ మీన్ ఎలా కనిపించాలి నేనిప్పుడు నాకు డోంట్ నో హౌ. రాజీవ్ కనిపిస్తున్నానా నేను మీకు? రాజీవ్ నేను మీకు కనిపిస్తున్నానా? నేను సిస్టమ్ ద్వారా సిస్టమ్‌కి వెబ్ క్యామ్ ఫిక్స్ చేసి ట్రై చేస్తున్నాను. సో, నేనిక్కడ నాకు ఫేస్‌బుక్‌లో నా ఫేస్ నాకు కనిపించట్లే ఇక్కడ. అందుకని చెప్పేసి మిమ్మల్ని అడుగుతున్నాను. యూ ఆర్ విజిబుల్. మరి నేనెందుకు నాకు కనిపించట్లేదు? ఓకే. సరే. నాకు నేను కనిపించకపోయినా మీ అందరికీ కనిపిస్తున్నాను కాబట్టి, నేను నా సెషన్‌ని స్టార్ట్ చేస్తాను. సో, స్పెక్స్ తీస్తే బెటర్ అనుకుంటాను. సో, మీకు ఆహ్, శ్రీశైల్ రెడ్డి గారు, శ్రీశైల్ రెడ్డి గారు స్టార్ట్ చేయనా? అయ్యో! హలో. హలో. చెప్పండి మేడం. శ్రీశైల్ రెడ్డి గారు, నేను మీకు కనిపిస్తున్నానా? మీరు అక్కడ నవలా స్రవంతి అనే దాంట్లో నేను చూసుకోవడం ఎలాగనేది నాకు తెలియదు. సో, ఎలాగో మీరు చెప్తే నేను మొదలు పెట్టేస్తాను. విజిబుల్. ఓకే. యెస్. రైట్ అయితే. సరే. నాకు అంటే నేను ఓకే. ఓకే. నేను అక్కడ నుంచి చూస్తాను. ఓకే. రైట్. రైట్. ఓకే. రైట్. సో, ఈరోజు శ్రీశైల్ రెడ్డి పంజుగుల గారు, బీపీ పడాల గారు ప్రారంభించిన నవలా స్రవంతి ఆహ్, అనే బుక్ రీడింగ్ దానిలో భాగంగా మూడో సంచిక మొదటి రోజు. ఆహ్, ఈరోజు నేను చదవబోతున్న పుస్తకం 'స్త్రీ' రిటెన్ బై శివుని చంద్రశేఖర్ రెడ్డి. సో, ఈ పుస్తకాన్ని ఎంచుకోవడానికి ప్రధానమైన కారణం, నేను ఇంతకుముందు ఫేస్‌బుక్‌లో కూడా పోస్ట్ పెట్టాను. నాకు కవిత్వం అనేది ఐ థింక్ 2000 వరకు కవిత్వం అనేది కొని మరి చదివాను. సో, 'నీలిమేఘాలు', దళితులతో వచ్చిన కవితా సంపుటి ఒకటుంది. అటువంటిది. సో, నందిని సిద్ధారెడ్డి గారు, కె. శివారెడ్డి, శ్రీశ్రీ. సో, ఇవన్నీ కొని చదివేవాడిని. ముఖ్యంగా నేను ఎక్కువగా చదివిన బుక్స్ అయితే 'చలం'. 'చలం' బుక్ ప్రతి ఒక్కటి చదివాను. చాలా సార్లు చదివాను. ఒక 90 85 నుంచి 2000 వరకు 15 సంవత్సరాల పాటు 'చలం' పుస్తకాలే చదివాను.
అంటే ఎక్కువగా ఈజ్ మై ఫేవరెట్ రైటర్, నో డౌట్. ఆయన నన్ను ఎక్కువగా ప్రభావితం చేసిన వ్యక్తి అయితే చలం అని చెప్పగలను. సో 2000 సంవత్సరం తర్వాత, అంటే నేను ఎందుకు చెప్తున్నానంటే ఈ బుక్ ఎంచుకోవడానికి నా యొక్క కారణం చెప్పడం కోసం నా బ్యాక్గ్రౌండ్ చెప్తున్నాను. 2000 సంవత్సరంలో హైదరాబాద్ వచ్చిన తర్వాత సైకాలజీలో అప్పటికి సైకాలజీ డిగ్రీ అయిపోయి ఉంది నాకు. సో కానీ సైకాలజీని వృత్తిగా ఎంచుకున్న తర్వాత సో ఫిక్షన్ చదవటం అనేది ఆల్మోస్ట్ తగ్గిపోయింది. నేను మ్యాక్సిమం నాన్ ఫిక్షన్, ఎస్పెషల్లీ సైకాలజీ, పర్సనాలిటీ డెవలప్మెంట్, సైకాలజీ, సాఫ్ట్ స్కిల్స్, ఎన్ఎల్పి, జీనియస్, వీటికి సంబంధించిన పుస్తకాలు ఎక్కువ చదువుతూ ఉన్నా. సో ఫిక్షన్కి ఆల్మోస్ట్ దూరం అయ్యాయని చెప్పొచ్చు. ఎప్పుడు అడపదడప ఎవరన్నా ఫేస్బుక్లో ఫ్రెండ్స్ చెప్పిన రిఫర్ చేసిన బుక్స్ చదవటమే తప్ప ప్రత్యేకంగా నేను ఫిక్షన్ చదవటం అనేది ఆల్మోస్ట్ మానేశాను. అయితే మార్చిలో అనుకుంటాను సత్యవాణి గారని నా ఫ్రెండ్ ఒక ఆవిడ ఈ పుస్తకం గురించి ఒక రివ్యూ రాశారు. ఫేస్బుక్లో ఒక రివ్యూ రాశారు. రివ్యూ రాసిన తర్వాత నాకు రివ్యూ నచ్చి, మేడం ఆ పుస్తకం నాకు చదవాలనుకుంటున్నాను, ఇస్తారా అని అడిగితే, నా దగ్గర ఇంకో కాపీ ఉందని అని చెప్పేసి ఆవిడ నాకు కాపీ ఇచ్చారు. 1 సిట్టింగ్లో పుస్తకం చదివేశాను. నాకు నచ్చితే అలాగే చదువుతానండి. 1 సిట్టింగ్లో పుస్తకం చదివేశాను. పట్టుకున్నాను, నన్ను ఆపాలనిపించలేదు, ఆపనివ్వలేదు పుస్తకం. ఒక రకంగా మొదటి ఒక్క సిట్టింగ్లో పుస్తకం చదివేసి అదే సిట్టింగ్లో దాని మీద రివ్యూ కూడా రాసి ఫేస్బుక్లో పోస్ట్ చేశాను. దాన్నే మళ్ళా నిన్న ఈ బుక్ రీడింగ్లో భాగంగా మళ్ళీ అదే రివ్యూని మళ్ళీ దీంతో పాటు ఆ పోస్టర్తో పాటు అటాచ్ చేసి నేను పోస్ట్ చేశాను. సో ఈ పుస్తకం నన్ను ఎంతగా ఆకర్షించింది అంటే, ఆకర్షించింది అనే దానికంటే కూడా నచ్చింది, లేకుంటే ఇంకా దాని పదం ఏం వాడాలో నాకు తెలియదు. నేను అంత కవిని కాదు, నాకు అంత సాహిత్యం తెలియదు. నచ్చింది అని అంటే, ఇది కదా సత్యం అనిపించింది. ఇది కదా సత్యం, ఇది కదా మనం తెలుసుకోవాల్సింది, ఇది కదా మనం చదవాల్సింది, ఇది కదా మనం చదివించాల్సింది అనిపించింది. అందుకే చొరవ చేసి శ్రీశరెడ్డి గారికి ఫోన్ చేసి నాకు బుక్ చదువుతారని చెప్పేసి పర్మిషన్ తీసుకొని, సో నా స్లాట్ ఈరోజు వచ్చింది. ఓకే, అందువల్ల ఈరోజు అందులో భాగంగా ఈరోజు ఈ పుస్తకం మీకు చదువుతున్నాను. ఈ పుస్తకం దీన్ని పొయట్రీ అనాలా, ఫిలాసఫీ అనాలా, సోషియాలజీ అనాలా, స్పిరిచువాలిటీ అనాలా, లేకుంటే ఆంథ్రోపాలజీ అనాలా, హిస్టరీ అనాలా, నేను డిఫైన్ చేయలేను. ఎందుకంటే ఇందులో అన్నీ ఉన్నాయి. సో అంటే మానవ జాతి పరిణామ క్రమంలో మాతృదేవతల్ని తొక్కేసి ఆ మాతృదేవతలనే కాన్సెప్ట్ తొక్కేసి దేవతలనే కాన్సెప్ట్ ఎలా డెవలప్ అయింది, స్త్రీని సెకండ్ గ్రేడ్ సిటిజన్ గా ఎలా చేశారు, అంటే పురుషులు అనే వాళ్ళు ఎంత కుట్రతో దీన్ని చేశారనే దాన్ని చాలా చక్కగా సింపుల్ గా వివరించారు రచయిత. సో ఈ పుస్తకం గురించి పోస్ట్ చేసినప్పుడు పడాల గారు అన్నారు, మీరు బుల్డోజ్ చేస్తున్నారు, వేరే వాళ్ళకి స్పందించడానికి అవకాశం లేకుండా పోతుందేమో అన్నారు. అందుకే మళ్ళీ చెప్తున్నాను, ఇది కేవలం నా పర్సెప్షన్ మాత్రమే. అంటే ఈ పుస్తకం చదివిన తర్వాత ఒక వ్యక్తిగా, ఒక సైకాలజిస్ట్గా నాకు జరిగిన అనుభూతిని, నాకున్న పర్సెప్షన్ మాత్రమే ఈరోజు చెప్తున్నా. ఇది అంతిమ సత్యం అనేది నేను అంటలేదు, నేను దాని మీద వాదించను కూడా. ఎందుకంటే ఐ స్ట్రాంగ్లీ బిలీవ్ దట్ దెర్ ఈస్ నో ప్యూర్ ఆబ్జెక్టివిటీ, ఎవ్రీథింగ్ ఈజ్ సబ్జెక్టివ్. సో ఇది నాకున్న పరిధిలో, నాకున్న జ్ఞానం పరిధిలో, కవిత్వం గురించి కానివ్వండి, లేకపోతే చరిత్ర గురించి కానివ్వండి, నాకే పెద్ద గొప్ప జ్ఞానం లేదు. నాకున్న పరిధిలో నాకు అర్థమైన మేరకైతే ఇది గొప్ప పుస్తకం, నాకున్న మేరకు ఇది గొప్ప పుస్తకం అని నేను చెప్తాను. సరే, ఇందులో మనం సభ్య సమాజం అనుకునే సమాజం బూతులుగా భావించే కొన్ని పదాలు ఉన్నాయి. వాటిని తప్పుగా అర్థం చేసుకోకండి, అది బుక్లో ఉన్నవి. అవి బూతులుగా ఎలా మారాయో కూడా ఈ బుక్ చెప్తుంది అనమాట. వాటిని బూతులుగా ఎలా మార్చారు అనే విషయం కూడా ఈ పుస్తకం చెప్తుంది. ఈ పుస్తకం మొత్తం కూడా ప్రియదర్శిని ప్రచురణలు వత్సల గారు ప్రచురించారు.
సో స్త్రీ ఫర్గాటన్ టెంపుల్ మొత్తం 158 పేజీలు ఉంది. వైట్ పేజీలు కలిపితే 156 పేజీలు ఉంది. 156 పేజీల్లో సో ఇది 3వ ముద్రణట. నాకు తెలియదు, నాకు ఈ రోజు తెలిసింది 3వ ముద్రణ అనే విషయము. సో తొలి ముద్రణ రచయిత ప్రచురించారు, 2వ ముద్రణ తానా వారు కొన్ని ప్రింట్లు వేసుకున్నారట, 3వ ముద్రణ ప్రియదర్శిని వత్సల గారు ప్రచురించారు. ఇందులో ముందు మాట పరిచయ వాక్యాలని చెప్పేసి కుర్రా శేషారెడ్డి అడ్వకేట్ గారు రాశారు. అందులో 2 వాక్యాలు చదువుతాను పరిచయం. ఫస్ట్ 2 లైన్స్. అమ్మే ఆరిజన్, తొలి కుటుంబం, తొలి చరిత్ర, తొలి ఇతిహాసం, తొలి వేదం, తొలి మతం, నాగరికత, సాంకేతికత అంతా అమ్మదేనని, ఆ ఆరోహణ సోపానాలపై అధిరోహణం చేయించి సమున్నత శిఖరాల కొలువుదీరిన స్పిరిచువల్ స్పిరిట్ ని చూపించదలుచుకున్నాను అనే మహాసంకల్పాన్ని, మహోన్నతమైన ఆమె గతాన్ని విశదపరిచి సప్రెషన్ నుంచి ఆమెను బయటకిచ్చే మోటివేషన్లతో షూట్ చేయాలనే సత్సంకల్పాన్ని సంకల్పించాలనే చంద్రశేఖర్ ప్రయత్నం అభినందనీయం. మానవులు ఉద్వేగ చలమలు అన్న చంద్రశేఖర్ సూత్రీకరణ ఎంత సత్యమో ఈ గ్రంథం ఆ ఉద్వేగాల పరాకాష్ఠ అన్నది అంతే సత్యం. ఉద్వేగభరితుడైన గ్రంథకర్త ఏ విధుల సంక్రమణం చేశాడో, ఏ భావావేశ ఉత్తుంగ తరంగాలను స్పృశించాడో ఆ ఉద్విగ్న విఘ్నతలతో స్త్రీని ప్రతిష్ఠించేందుకు పడిన తపనే ఈ స్త్రీ ఏ ఫర్గాటన్ టెంపుల్. సో అది ఆయన ముందు రాసిన పరిచయ వాక్యాలు. ఇక ముఖ చిత్ర పరిచయం అని చెప్పేసి తరువాత రచయిత రాశారు ముఖ చిత్ర పరిచయం గురించి. అంటే ఇది ముఖ చిత్ర పరిచయము. ఇది క్రీస్తు పూర్వం సింధు. ఈ గ్రంథానికి ముఖచిత్రంగా వాడింది మొహంజదారో త్రవ్వకాలలో బయటపడిన 13 అంగుళాల మట్టి బొమ్మ. ఈ ఫిగరిన్ ఆనాటి సాధారణ మహిళదని, అమ్మ దేవతదని అంతర్జాలాల్లో వేరువేరుగా ప్రస్తావించారు. సో అలా రాసిన ముఖ చిత్రం, అది ముఖ చిత్రం విషయం. అలాగే చివరి అట్ట పైన కూడా ఒక బొమ్మ ఉంది. ఇది లజ్జాగౌరి విగ్రహం. ఈ బొమ్మ పైన కూడా కొంతమంది వివాదాస్పదంగా మాట్లాడారని చెప్పేసి ప్రచురణకర్త చెప్పారు, కానీ నాకైతే ఏమనిపించలేదు. ఓకే, సరే, ఇక పుస్తకంలోకి వెళ్తా. సో ఈ పుస్తకంలో ఇందులో ఏ కాల్ ఫర్ మదర్, నీ దర్శనం, మదర్ ఆర్ యు దేర్ అనే ఒక 3 ప్రధానంగా ఇచ్చారు. ఇందులో ముందు మాటలో రచయిత రాసిన ముందు మాట చదువుతాను. నాకు అది చదివాక నేను ఫస్ట్ టైం అది చదివినప్పుడు కానివ్వండి, ఇప్పుడు చదివినప్పుడు కానివ్వండి, చాలా చాలా భావోద్వేగానికి ఉన్నాయి. స్త్రీ నది హ్యూమన్ రేస్ కి ఆరిజిన్లు. నది పుట్టుకను అన్వేషిస్తూ అర్థం చేసుకుంటూ కలకత్తా, వారణాసి, ప్రయాగ, గంగోత్రికి సాగొచ్చాక పవిత్రం అశుద్ధమెలా అయిందో, అశుద్ధం పవిత్రమెలా అయిందో ఇరుకకొచ్చింది. సైమల్టేనియస్ గా స్త్రీ పుట్టుకను వెతుక్కుంటూ నేడు దాటి, చరిత్ర దాటి దాని గతంలోకి వెళుతుంటే స్త్రీ వెతుకులాట అమ్మ వెతుకులాట అయిపోయింది. అమ్మ వెతుకులాటలో నాతో పరిచయం జరిగాక నన్ను నేను తెలుసుకున్నాను. అమ్మ అర్థమైంది, స్త్రీ అర్థమైంది. చేతులెత్తి నమస్కరించాను ఆకాశానికి. నాకు ఆ 2 స్త్రీ నది హ్యూమన్ రేస్ కి ఆరిజిన్లు అనేది, సో అంతకంటే గొప్ప సత్యం ఇంకేమీ లేదు. సో ఏ కాల్ ఫర్ మదర్ అనేది ప్రధానంగా ఈ ప్రిల్యూడ్ లాగా చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఇందులో చెప్పిన అంశాలు ఏవైతే ఉన్నాయో దానికి ప్రిల్యూడ్ లాగా ఆయన ఎలా తను ఈ రచన ఎందుకు చేశాననే దానికి ఒక కాల్పనికంగా కొంత రాశారు. అది అంత గొప్పగా గొప్పగా అంటే అది ఆయన అనుభవం. దానికంటే కూడా చదవాల్సిన అంశాలు చాలా ఉన్నాయి కాబట్టి దానికి స్కిప్ చేస్తున్నాను. ప్రధానంగా ఇందులో నీ దర్శనం, ఇందులో సంకల్పం, మహాయాత్రలు 4 భాగాలు ఉన్నాయి. డిజిటల్ ఏజెస్, త్రూ డివైన్ ఏజ్, త్రూ గాడ్స్ ఎరా, త్రూ మదర్ గాడెస్ ఎరా. అంటే ఆయన ఈ కాలం నుంచి మనకు పరిచయం ఉన్న ఈ డిజిటల్ ఏజ్ నుంచి మనకు పరిచయం లేని
మదర్ గాడెస్ ఎరాకి తీసుకెళ్లారు అనమాట. అంచెలంచెలుగా మనల్ని వెనక్కి తీసుకెళ్లారు చరిత్రలోకి. లాస్ట్ చివరిలో మన దర్శనం అనే ఒక చాప్టర్ ఉంది. ఈ డిజిటల్ ఏజ్ అనే దానిలో ఉన్న తొలి, దీన్ని కవితానాల, చరిత్రనాల, ఆంథ్రోపాలజీ అనాల నాకు తెలియదు, ఇది కవిత్వం అని నేను అనుకుంటున్నాను. సో కొన్ని ఇక్కడ స్టార్టింగ్ లోనే నేను ఇందాక చెప్పా కదా, కొన్ని బూతు అనుకుంటే పదాలు కొన్ని ఉన్నాయి. సో అది బూతు కాదని చెప్పేసి నేను అనుకుంటున్నాను. స్త్రీ, చూతే, లంజ, ముండ, నీ అమ్మ, ఎక్స్ట్రాల తిట్టులు కావవి. సిన్వి అసలే కావన్న పరమసత్యాన్ని దోషుల్ల నింపడానికి అజ్ఞాన పొరల కిందికి ఛేదన వేస్తున్నావు. అమ్మవని, అమ్మ దేవతవని, కాళీకుల సంజాతవని, సౌందర్య లహరివని, వికాసాల బీడుల ఆధ్యాత్మిక వృష్టిని కురిపిస్తాం, నీ పునరపి జననం జరిపిస్తాం అని ఆయన చేసిన ఒక ఆవాహనాన్ని చెప్పుకోవచ్చు. నెక్స్ట్ది అమ్మ దేవత అనే కవిత. ఫెర్టిలిటీ సైకిల్, యోని దేవతలు, ఆధ్యాత్మిక భావన, అమ్మ దేవతలు, ప్రకృతి దేవుళ్ళు, దైవోద్భవం, దైవ మెసెంజర్స్, దైవాంశ సంభూతులు, ఇదే ఆరోహణం, ఇదే అవరోహణం. ఈ సత్య శిలాజాలతో, ఈ చరిత్ర శిథిలాంశాలతో బీజానివి, ఆరిజన్వి నీవేనని, తొలి కుటుంబం, తొలి చరిత్ర, తొలి ఇతిహాసం, తొలి వేదం, తొలి మతం, నాగరికత, సాంకేతికత నీదేనని ఈ ఆరోహణ సోపానాలపై అధిరోహణం చేయించి సమున్నత శిఖరాల కొలువు తీరిన స్పిరిచువల్ స్పిరిట్ ని చూపించదలుచుకున్నాను అని ఆయన ఏం చెప్పదలుచుకున్నాడనే విషయాన్ని తొలి 2 కవితల్లో ఆయన రాశారు. సో తర్వాత కవిత విరాట్ పురుషి పునరాగమనం. విరాట్ పురుషుడు అనే పదాన్ని మనం విన్నాము. మామూలుగా విష్ణుమూర్తికి వాడుతూ ఉంటారు, విరాట్ పురుషుడు అనే పదాన్ని వాడుతూ ఉంటారు. ఏమంటాము, విశ్వరూపం అనే కాన్సెప్ట్ లో విరాట్ పురుషుడు అనే పదాన్ని వాడుతూ ఉంటాం. ఇక్కడ విరాట్ పురుషి ఆగమనం అన్నాడు. ఈ డీడేన నీ అజ్ఞాతాన్ని హత్య చేస్తూ, నీ నీతి కుత్తుకలను చిరచ్ఛేదం చేస్తూ, నీపై ఆంక్షల్ని, యుగాల రాక్షసుని బలియిస్తూ పొలిచేస్తూ అమ్మ దేవతల ఉద్యమాన్ని పిగిలిస్తున్నాను. 5500 సంవత్సరాలు మేల్ యుగో అణచిపెట్టిన ఉద్యమ పొలికేకను ఆజాయిస్తున్నాను. మీ మూతుల మీద మీసాలు ముడుసుకు వచ్చేలా, మీ చేతి వేళ్లు చురకత్తుల్లా విచ్చేలా, బూతులు కాదు మర్మాంగాలు ఆధ్యాత్మిక క్షేత్రాలను స్పృహించేలా, సెక్స్ కాదు సాక్రెడ్ టెక్స్ట్ అని ఉచ్ఛ్వాసించేలా, హిస్టరీ కాదు హిజ్ స్టోరీ కాదు హర్ స్టోరీ అని ప్రీ హిస్టరీని ఎరుకుపరచడాన్ని, దించిన తల ఎత్తడాన్ని, ఎత్తించడానికి, మేల్ యుగో ఇన్వేషన్ కి అద్గదిగో కోటి అమ్మ దేవతలు అమ్మతనంతో ముక్కోటి అమ్మ సంకల్పాలు కూడిన మహాదేవి శ్రీముఖం విరాట్ పురుషి పునరాగమనం వచ్చే హాసాల వికటాట్టహాసాల అంబ దుమ్ము రేపుకుంటూ పంబ రేగొట్టడాన్ని, తీసి నాల్క లకలకలకలకలక, ఉర్మి కళ్ళు ఫెళ కొరికి పళ్ళు పటపట వచ్చే అలాంగు తకదం అని ఆయన ఉద్వేగభరితంగా ఒక కవిత రాశారు. ఓకే, డిజిటల్ ఏజ్ లో అంటే నాకు ఇది చదివినప్పుడు ఏమనిపించిందంటే, ఫస్ట్ టైం చదివినప్పుడు ఇది కదా ఒక జీవికి జన్మనిచ్చే స్త్రీని సెకండ్ గ్రేడ్ గా సిటిజన్ చేయడం కనుక ఉన్న కుట్ర ఏమిటి? అమ్మ తల్లుల్ని గ్రామదేవతలుగా మార్చేసి, లేకుంటే సాకిని ఢాకిని లాడిగా మార్చేసి, సో ఈ వేద దేవతలు ఆధిపత్యం చెలాయించడం వెనక ఉన్న కుట్ర ఏమిటి అనేది నాకు ఈ బుక్ చదివాక నాకు అర్థమైంది, అనిపించింది అప్పుడు ఆ బుక్ చదివినప్పుడు. సో డిజిటల్ ఏజ్ లో డిజిటల్ మహాయాత్రని 4 పార్ట్స్ గా చేశారండి. త్రూ డిజిటల్ ఏజెస్, త్రూ డివైన్ ఏజెస్, త్రూ గాడ్స్ ఎరా, త్రూ మదర్ గాడెస్ ఎరా. ఇందులో కొన్ని అక్కడక్కడ నేను టచ్ చేస్తాను. మొత్తం చదవటం అంటే పుస్తకం పాపం మళ్ళీ ఎవరు కొనరు కదా వాళ్ళకి కూడా. సో అక్కడక్కడ కొన్ని నాకు బాగా నచ్చినవి, అందరికీ నచ్చుతాయని నేను అనుకునేవి టచ్ చేస్తాను. సో శ్రీకారం కాదండోయ్, స్త్రీ సౌందర్యం, స్త్రీ
భోగిని. స్త్రీ ట్రేడ్ మార్క్. స్త్రీ కాదు కాదు, జస్ట్ వెజీనా. యోని నీవు టీవీలు చూడటానికో, వంటింటి పోపు పరిమళానికో, గ్యాసిప్స్ గానాజలానికో, సెక్స్కో, సెక్స్ ప్రచారానికో, వ్యాపారానికో, సహకారానికో, సహచర్యానికో పుట్టలేదు పుట్టలేదు పుట్టలేదు. మరెందుకు మరెందుకు ఎందుకు ఎందుకు మరెందుకు మరెందుకు ఎందుకు మరెందుకు? నెక్స్ట్ కవిత చెప్తాడు. కన్నే కావాలంటాడు వాడు, కన్నే కావాలంటాడు. మెడికల్ టెస్ట్ చేయాలంటాడు. అప్పుడు నీ ముందు రెండే రెండు ఆప్షన్లు ఉంటాయి. 20,000 జమతో కన్నెగా మారడం, ఆర్ నిజాలు చెప్పి తిరుగులేని కమిట్మెంట్తో సాగటం. యోని బ్రాకెట్లో ద పవర్ ఆఫ్ జనరేటింగ్ న్యూ లైఫ్. ఒక అబద్ధమే నేను మొదలెట్టావా, దారులు అబద్ధాల చిట్టడవులవుతాయి. నీ ఉనికినే కోల్పోతావు. నిర్భయంగా నిజాలు చెప్పు. కమిట్మెంట్ని ఆఫర్ చేయి. నచ్చిన గొట్టాంగాడితోనే అబద్ధాలు లేని అడుగులు వేయి. నీ నిర్భీతికి భయాలు భీతిల్లాలి. వాడి దుర్నీతి భళ్ళున బయలుల్లాలి. అంటే ఆధునిక యువతి ఎలా ఉండాలి? ఈ కాలంలో కూడా కన్నెపొర కోసం కన్నెపొర గురించి తాతాలాడేవాళ్ళు, అది ఉంటే లేకుంటే ఆ అమ్మాయి కన్నె కాదని ఉంచే వాళ్ళ వార్తలు మనం చూస్తూ ఉన్నాం. అలాగే యోనికి సంబంధించిన ఆ పొరని ఆపరేట్ ద్వారా ఏర్పాటు చేయించుకోవటం కానివ్వండి. నిన్ననే ఎక్కడ చదివాను, ఏదో ఒక టెక్నికల్ టర్మ్ మీద చదివాను. కుట్టేస్తారట, దారంతో కుట్టేస్తారట. అలా చేయడాన్ని ఎంత హీనం అది! ఒక జెండర్ మొత్తాన్ని కేవలం సెక్స్ ఆబ్జెక్ట్ గా చూడటం అనేది ఎంత ఘోరం! అందుకనే మహాప్రేమను కొట్టాడు రచయిత. నేను ఇంతే, రెండే రెండు ఆప్షన్లు ఉన్నాయి. 20,000తో నువ్వు మళ్ళీ కన్యగా మారి అతని కింద అతనితో సాధీనం చేస్తావా, లేకంటే ఇంతే నిజాలు చెప్పి కమిట్మెంట్ ముందుకు సాగుతావా, నిజాలు నువ్వే తెలుసుకోమన్నాడు. సో మోడర్న్ ఉమెన్ కి ఇంతకంటే గొప్ప పాఠం నాకు లేదనిపించింది. ఇంతకంటే గొప్ప పాఠము నాకు లేదనిపించింది. ఆ తర్వాత రెండవది తొలి నెత్తుటి చుక్క. తొలి నెత్తుటి చుక్క రెండో కవిత. దాంట్లో లాస్ట్ చివర్లో దాంట్లో అంటాడు, ఇగోల్లారా ఎకోల్లారా వరుడుకు లేని వర్జినిటీ పాపం వధువుకేలా. కన్నెపరే మీ కొలమానమైతే ఆర్యులకు హామీ ఇస్తున్నా, వరులకు భరోసా ఇస్తున్నా, కన్నీకరించే ఆపరేషన్ థియేటర్ నేనవుతా. గర్భధారణ గదిలో నిర్ధారించే తొలి నెత్తుటి చుక్కని నేనవుతా. సాల్యూట్ టు ది రైటర్. మూడోది దుఃఖనది. నాకు చాలా బాగా నచ్చింది ఈ కవిత. రెండు కాళ్ల మధ్య ఆమె సభ్యత లేదు, రెండు కాళ్ల మధ్య ఆమె సంస్కారం లేదు, రెండు కాళ్ల మధ్య ఆమె ఆత్మ గౌరవం లేదు, రెండు కాళ్ల మధ్య ఆమె సోషల్ స్టేటస్ లేదు. హూ యామ్ ఐ? హూ యామ్ ఐ? వాట్ యామ్ ఐ? షీ ఈజ్ నాట్ జస్ట్ వెజీనా, షీ ఈజ్ నాట్ జస్ట్ సెక్స్, నాట్ అట్ లీస్ట్ సెకండరీ, నాట్ అట్ లీస్ట్ లెస్ దాన్ యూ. రెండు కాళ్ల మధ్య ఆమె మాటలు లేవు, రెండు కాళ్ల మధ్య ఆమె విజన్స్ లేవు, రెండు కాళ్ల మధ్య ఆమె అక్షరాలు లేవు, రెండు కాళ్ల మధ్య ఆమె సృజన లేదు, రెండు కాళ్ల మధ్య తను ప్రపంచానికి ఇచ్చిన కంట్రిబ్యూషన్ లేదు, రెండు కాళ్ల మధ్య ఆమె అంతర్లోక సౌందర్యాలు లేవు, రెండు కాళ్ల మధ్య ఆమె జీవన సాఫల్యం లేదు, రెండు కాళ్ల మధ్య ఆమె కన్న కలలు లేవు, రెండు కాళ్ల మధ్య ఆమె కన్నీళ్లు లేవు, రెండు కాళ్ల మధ్య ఆమె దుఃఖ నదులు లేవు. She is not just what you dream, abuse, seduct and entertain. సో ఇలా స్త్రీ అంటే అంత గొప్పగా రాశాడు. తర్వాత కీ మేకర్ అనే కవిత నేను చదవటం అనేది మరి ఇలాగే చదవాలో ఇంకోలా చదవాలో నాకు తెలియదండి. నాకు నచ్చిన పత్రులు నేను చదువుతున్నాను. నాకు టెక్నికల్గా ఒక పుస్తక పఠనం ఎలా చేయాలో నాకు తెలియదు. సో నాకు తెలిసిన పత్రులు నేను చేస్తున్నాను. సో కీ మేకర్ అనే కవిత. 32 బిలియన్ల వ్యాపారం,
ప్రపంచ బ్లాక్ మార్కెట్లో ఆయుధం డ్రగ్ తర్వాత మూడోది. 27 మిలియన్ల సెక్స్ వర్కర్స్ మానవ ట్రాఫికింగ్, 8 లక్షల మంది 127 దేశాల సరిహద్దులు దాటి ఎగుమతిలో, 132 దేశాల పౌరుల ఎక్స్ప్లాయిటేషన్లో, సగటున 14 ఏళ్ల బాలిక రోజుకి 4 సార్లు బలాత్కారం. గర్ల్స్ ఆర్ నాట్ బ్రైడ్స్. ఉమెన్ ఈక్వాలిటీ, ఆడ శిశు అబార్షన్, క్రైమ్ ఆన్ ఉమెన్, ఫెమినిస్ట్ ఉద్యమం, ఉమెన్ మూవ్మెంట్, హిస్టరీ ఈజ్ హర్ స్టోరీ టు ఎట్సెట్రా ఎట్సెట్రా ఎట్సెట్రా. సో అంటే స్త్రీ పేరుతో స్త్రీని సెకండ్ గ్రేడ్ సిటిజన్ గా స్త్రీ బేస్తో ఎంత వ్యాపారం జరుగుతుందో, ఎంత ఎక్స్ప్లాయిటేషన్ జరుగుతుందో ఇక్కడ కవి తన కవిత ద్వారా వివరించాడు. సో పుణ్యవచనం అన్నాడు. ఇది ఈ డిజిటల్ ఏజ్ లో లాస్ట్ కవిత పుణ్యవచనం. మానసికంగా పరస్పరం పారదర్శకం అయ్యాక శారీరక బంధం నట్టు బోల్టులా బిగించాలి. అన్ఎథికల్ లైఫ్కి కారణం మొదటిది కొరబడిన నట్టు బోల్టు బిగింపులే. శారీరక బంధం తర్వాతే మానసిక బంధం అనే వివాహ వ్యవస్థలో మార్పు రావాలి అని తను పుణ్యవచనం చెప్పాను. ఇది నేను సైకాలజీ చదివిన మ్యాస్లో థియరీ ఆఫ్ నీడ్స్కి ఆపోజిట్గా ఉంది. మ్యాస్లో థియరీ ఆఫ్ నీడ్స్ ఏం చెప్తుంది అంటే తిండి, నిద్ర, మైథునం, ఈ 3 బేసిక్ ఇన్స్టింక్ట్స్. ఈ 3 సాటిస్ఫై అయిన తర్వాత మాత్రమే మీకు లవ్, బిలాంగింగ్నెస్ ఇవన్నీ వస్తాయి. కానీ మన కల్చర్లో, చాలా కల్చర్స్లో ముందు లవ్ వస్తుంది, తర్వాత సెక్స్ వస్తుంది. అంటే ప్రేమ అనుకుంటాము, సెక్స్ కోసం ప్రేమ నటిస్తారు చాలా మంది. సో అందువలనే ఆ సెక్స్ అయిపోయాక ఆ ప్రేమ మాయమైపోతుంది. సెక్స్ తర్వాత కూడా మిగిలి ఉండేదే నిజమైన ప్రేమ. సెక్స్ తర్వాత కూడా మిగిలింటే అది ప్రేమ. కానీ చాలా సందర్భాల్లో మనం సెక్స్ తర్వాత ఆ ప్రేమ మారిపోవడాన్ని మనం చాలా సందర్భాల్లో మనం చూస్తూ ఉంటాం. సో ఇది పుణ్యవచనంలో ఆయన చెప్పిన ఇది. సో దాని తర్వాత కంటిన్యూషన్ ఏంటంటే, స్త్రీ తప్పటడుగుని అర్థం చేసుకునే పరిధికి మగవాడు విస్తరించాలి. పొసగనప్పుడు గౌరవంగా వీడ్కోలు చెప్పుకునే తలాక్ పండుగలు బంధుమిత్ర సపరివార సమేతంగా జరగాలి. బయోలాజికల్ బంధాల కన్నా, సామాజిక ఆర్థిక బంధాల కన్నా మానసిక బంధాలే నిర్ణయాత్మకంగా ఉండాలి. సమస్త మానవ వికాసాలకు మూలాధారం వ్యక్తిగత స్వేచ్ఛ మనగలిగిన సామాజిక నిర్మాణాలే అని ఈ పుణ్యవచనం ముగిస్తారు. ఓకే, తర్వాత మనం డివైన్ ఏజ్ లోంచి వచ్చాం. అంటే ఈ పుణ్యవచనంలో ఇప్పుడు దాకా చెప్పినవన్నీ కూడా డిజిటల్ ఏజ్ లో ఉన్న స్త్రీ యొక్క స్థితిగతుల గురించి చెప్పిన అంశాలండి. అంటే ఇందులో హిస్టరీ ఉంది, ఇందులో ఈ ప్రజెంట్ హిస్టరీ ఉంది, ప్రజెంట్ స్త్రీ యొక్క స్థితిగతులు ఉన్నాయి, స్త్రీని ఎలా ఎక్స్ప్లాయిట్ చేస్తారో ఉంది, సో ఫెమినిజం ఉంది, సో సోషియాలజీ ఉంది. ఇవన్నీ ఉన్నాయి కాబట్టే నాకు నచ్చింది. సో తర్వాత త్రూ డివైన్ ఏజెస్ అనే చాప్టర్లో ఫస్ట్ కవిత్వం పాపం శమించుగాక, అది నాకంత, రెండవ కవిత్వం చదువుతాను, బాగా నచ్చింది నాకు, చదువుతాను. ఆధ్యాత్మిక యాదృచ్ఛికం 2 BCE నుంచి 6 BCE స్పిరిచువల్ అవేకనింగ్ ఎరా. ఇలపై దైవాలు, దైవాంశాలు ఆవిర్భవించిన కాలం, సమాజాన్ని ప్రవచించిన కాలం. బుద్ధుడు నిషేధించాడు తన పరివ్రాజక జనంలో. స్త్రీని సిన్ని చేసింది, ప్రార్థనా మందిరాలకు దూరం పెట్టింది. దైవికుల ఎజెండాలో 2వ తరగతి పౌరురాలైపోయింది స్త్రీ. నాకైతే బుద్ధుడు కూడా ఆఖరికి చాలా గొప్పగా చెప్పుకునే బుద్ధుడు కూడా స్త్రీని ఇంత దూరంగా పెట్టాడా? స్త్రీని సెకండ్ గ్రేడ్ సిటిజన్ చేశాడా తన పరివ్రాజక జనంలో స్త్రీలను చేర్చుకోకుండా? ఆ తర్వాత బౌద్ధంలోకి స్త్రీలు వచ్చారు, ఆ తర్వాత బౌద్ధరామాలు లంజ దెబ్బలుగా మారాయి. సో అది చరిత్ర, నాకు తెలిసిన కొంచెం కొద్దిపాటి చరిత్ర అండి, నాకు పూర్తిగా తెలియదు, కొద్దిపాటి చరిత్ర. దాని కంటిన్యూషన్ చెప్తాను. ఆంక్షలు దైవాజ్ఞలైనాయి. ఆంక్షలు అంటే పురుషుడు పెట్టిన ఆంక్షల్ని దైవాజ్ఞలు అన్నారు. కట్టడి సంప్రదాయాలైనాయి.
పురుషుడు తన కోసం పెట్టుకున్న స్త్రీపై పెట్టు కట్టడిని సంప్రదాయం చేశాడు. వివిధ మతాలు, వివిధ సంస్కృతులు, విభిన్న తాత్వికతలతో సమస్త విధానాల కలహించుకున్నా వాటన్నింటిలో ఉన్న కామన్ ఎలిమెంట్ మాత్రం స్త్రీ స్వేచ్ఛపై జరిపిన ధర్మచాలనం. నిజం కదా? ఏ మతమైనా తీసుకోండి, ఏ మతమైనా స్త్రీని ఫస్ట్ ప్లేస్ లో ఉంచారా? అన్ని మతాల్లో కూడా స్త్రీ సెకండ్ ప్లేస్ లోనే ఉంది. ఆ మతాల మధ్య 1,00,000 గొడవలు ఉన్నాయి, 1,00,000 విభేదించుకుంటాయి. కానీ స్త్రీని సెకండ్ గ్రేడ్ సిటిజన్లో చేయటంలో మాత్రం అన్ని మతాలది ఒకటే పట్టు. వైదిక మతం దగ్గర నుంచి అత్యాధునికమైన అనుకునే ఇస్లాం వరకు. అవని మీద క్రీస్తుపూర్వం 2వ శతాబ్దం నుంచి క్రీస్తుపూర్వం 6వ శతాబ్దం నడుమని డివైన్ ఏజెస్ అంటారు. ఆ కాలంలోనే ప్రపంచంలో దైవాలు జనించారు, ఉర్వీతలాన్ని ఆధ్యాత్మీకరించారు, సమాజాన్ని దైవనామంతో మంత్రించి మహామతాల్ని స్థాపించారు. క్రీస్తు, ప్రవక్త, చైనాలో కన్ఫ్యూజియన్, ఇండియాలో మహావీరుడు, బుద్ధుడు, భగవంతుడు ఉన్నాడు. బౌద్ధం హీనయానం మహాయానంగా చెల్లింది. వజ్రయానం టిబెట్ లో శిఖరాల చేరింది. వజ్రయానంలో ఒక శాఖ తాంత్రిజం శక్తిజాన్ని ఉద్దీపింపజేసింది. పరమాణువు నుంచి ప్రకృతి వరకు సృష్టి అంతటా అన్నిటా ఉన్న యూనిటీనే స్త్రీ దేహంలో కొలువై ఉంది. స్త్రీ దేహం ఒక దేవాలయం. ఆమెని కొలవడం ఆ పరాత్పరని చేర్చే సోపాన అధిరోహణమే. ఈ తాత్విక చింతనలో స్త్రీ దేహం, స్త్రీ పునరుత్పత్తి అంగం ఆధ్యాత్మికను సంతరించుకున్నాయి. స్త్రీ ఆదిశక్తి స్వరూపిణిగా, స్త్రీ దేహం డివైన్ టెంపుల్గా, జననాంగం హోలీ గేట్గా, సాక్రెడ్ ప్లేస్గా, ఆమెతో సంగమాలు సెక్షువల్ ఓరియంటేషన్ నుంచి కైవల్య ప్రాప్తిగా, మోక్ష సిద్ధిగా, సమాజ స్థితిగా క్రొంగొట్ట చూపుకి స్విచ్ అయ్యాయి. సో అలా స్త్రీని అలా మార్చారు. సో నేను మొత్తం చదివేస్తున్నానేమో, మళ్ళీ నా మీద రచయితను పుస్తకం కథ ఇద్దరు అంటే నాకు ఈ పుస్తకంలో ఏ వాక్యం కూడా వదిలేయాలనిపించలేదు, ఏ స్టాంజాన్ని కూడా మనం తీసేయదగ్గదుగా నాకు కనిపించలేదు. సో విన్న తర్వాత మీరు మీ కామెంట్స్లో చెప్పండి. నేను ఈ పుస్తకం అంతా నాకు అనిపించలేదు, మీకు అనిపించలేదు నాకు తెలియదు, మీరు చెప్పండి. తర్వాత మహానిర్వాణం, ఇది ఖచ్చితంగా చదవాల్సిన స్టాంజా. నది, యోని, జీవనదులు. నదిలోకి ఏరులు బురదను స్ఖలించిన ఆ కలుషితం తాత్కాలికం. దాటాక నది పవిత్రపడుతుంది. అభిషేకానికి, నైవేద్యానికి, దేహానికి, దాహానికి. స్ఖలనాలు నదిని, యోనిని కలుషితపరచలేవు. పారే నీటికి, వీచే గాలికి, మండే అగ్నికి, యోనికి కలుషితాలు కలిగవు. గాలి ప్రతి మురికిని ఉచ్ఛ్వాసించి పవిత్రంగా నిశ్వాసిస్తుంది. అగ్ని అన్నింటినీ లీనం చేసుకుని మోక్షీకరిస్తుంది. నేల సర్వాన్ని కైవల్యీకరిస్తుంది. అగ్నిలా, నేలలా, నదిలా, గాలిలా, నింగిలా యోని ప్రవృత్తి కలుషిత హరణం, కల్మష దహనం. ఓ శక్తి స్వరూపిణి, నిర్గుణి, నీతో నా సమాగమాలు, నిర్వాణ పద ఆరోహణాలు, మహానిర్వాణాలు. నాకైతే గూస్ బంప్స్ వస్తున్నాయి చదువుతుంటే. ఎంత బాగా చెప్పాడు, ఎంత బాగా చెప్పాడు అనిపించింది. మహాసుఖ, స్త్రీ ప్రవహించే శక్తుల జీవనది. ప్రతిక్షణం మారే ప్రవాహ త్వరణాలలో ఏ 2 ప్రవాహాలు ఒకటి కాదు, ఏ 2 స్నానాలు కాదు ఒక్కటి. దరులు ఒకటైనా, దరుల తరులు, గిరులు విరులు ఒకటే అయినా ప్రవాహం మారింది, నది మారింది, స్నానానుభవము మారుతుంది. ఇక్కడ నది నుంచి మళ్ళీ స్త్రీకి తీసుకొస్తాడు. దేహం ఒకటైనా, దాగిన ప్రాణం ఒకటైనా, మానసిక సంసిద్ధత, వాంఛా సంకల్పం, అనుభవ తీవ్రతల సిద్ధి వేరు. సిద్ధి వేరువేరు. ఆమె ఏం కోరుకుంటుందో, ఆమె దేనికై ఉవ్విళ్ళూరుతుందో, ఆమె దేనికై సన్నద్ధమవుతుందో, పంచేంద్రియాలు శృతిపడ, కైవల్య సోపానాలు జతపడ, పరాత్పరత మనలో అనునాదించే క్షణాలు, అహం నశించి కాలస్పృహ లేని ఆ భవం, ఆనందో బ్రహ్మ, మహాసుఖ మహాసుఖ.
సో అలా అలా ఈ డివైన్ ఏజ్ని చివరకు కుమారి పూజతో, అంటే కుమారి యోని పూజల్లో కుమారి యోని పూజ ప్రశస్తమైంది. రజస్సుల కాని కుమారుని పూజించి ఆవిడని దేవతని చేస్తాడనే విషయంతో ముగిస్తాడు. ఇది డివైన్, అంటే స్త్రీని డివైన్ గా ఎలా మార్చారు అనే దానికి సంబంధించిన ఒక ఆంథ్రోపాలజికల్ అలాగే హిస్టారికల్ ఎక్స్ప్లెనేషన్ అనొచ్చు. ఇక గాడ్స్ ఎరాలోకి వద్దాం. బాగుంటుంది ఈ ఎరా, గాడ్స్ ఎరా. గాడ్స్ ఎరా అంటే దేవుళ్ళు పుట్టిన కాలం అన్నమాట. ఇందులో చాలా బాగుంది. ఐరోపాలో 20,000 సంవత్సరాలు ఘనీభవించిన 4వ మంచు మహాయుగం 10,000 BCEలో మంచు కరగటం మొదలైంది. 200 శతాబ్దాల గుహ జీవనాన్ని వదిలి బయటకొచ్చింది అమ్మ బయటకొచ్చింది అమ్మ సంతతి ఆహారం కోసం. దేనికోసం వచ్చింది? సంతతి ఆహారం కోసం. 20 మిలియన్లు కురిసిన మంచుకి నశించిన జంతు వృక్షజాతులు సంతతి ఆహారం కోసం తల్లి ఆవేదనలోంచి, ఆలోచనలోంచి, ఎడతగని ప్రార్థనలోంచి, అమ్మ అంతర్ముఖంలోంచి వ్యవసాయాన్ని కనుగొంది. ఈజ్ ఇట్ నాట్ ది సివిలైజేషన్? దిస్ ఈజ్ ది సివిలైజేషన్. అంటే ఈ సివిలైజేషన్, వ్యవసాయం అనే గొప్ప ఆవిష్కరణ కనుక్కోవడానికి మూలం తల్లి. తల్లి తన బిడ్డ మీద ప్రేమతో, మమకారంతో తనకు భోజనం పెట్టాలని చెప్పేసి ఆహారం కోసం వ్యవసాయాన్ని కనుక్కుందని చెప్తున్నాడు. స్థిర ఆవాసాలు, పుర ఆవాసాలు, గృహ జీవనాలు, వీటిలో దోమలు, ఈగలు, పెంపుడు జంతువుల ద్వారా సంక్రమించిన కలరా, ప్లేగు లాంటి అంటువ్యాధులు ఊర్లని తుడిచిపెట్టేస్తుంటే, శ్మశానాలు అయిపోతుంటే, అమ్మ సోకని సంతతితో సోకిన వారిని వదలలేక కాబోయే నిర్జీవాలను వదిలి కదిలింది. ఆహారం కోసం, ఆవాసం కోసం వేరొకరి తావుకు వెళ్లి అర్జించింది. మిగులు లేదన్న తిరస్కృతి. తమ కోసం వేరొకరి ఆహారం, ఆవాసం, కైవసాన్ని ఖండించింది. సంతతి ఎవరి సంతతైనా ఒకటేనంది. చావుతో పోరాటం అనివార్యమైంది. అదే న్యాయమని నమ్మింది. అమ్మ ప్రత్యామ్నాయ ఆలోచనలో ఉండగా ఏకీభవించని మజిల్ పవర్ యుద్ధం చేసింది. అంటే అమ్మ ఏమనుకుంది? ఎవరి సంతతైనా సంతతి ఒకటే, వాళ్ళ ఆహారం మనం లాక్కోకూడదు, ఎవరి బిడ్డైనా ఒక బిడ్డే, అందరి బిడ్డల ఆకలి ఒకటే అని అమ్మంటే, ఏకీభవించని మజిల్ పవర్ అంటే మగాడు యుద్ధం చేసింది, అవసరాన్ని తీర్చింది. 130,000 సంవత్సరాల మాతృస్వామ్యం పతనమైంది. యుద్ధాల వల్ల మాతృస్వామ్యం పతనమైంది. అమ్మ కేరింగ్ని మజిల్ రూల్ రిప్లేస్ చేసి కండబలం కొత్త శకాన్ని ఆరంభించింది. అలా తల్లి యొక్క కేర్ అనేది, దాన్ని పురుషుడి యొక్క మజిల్ పవర్ అనేది ఎలా ఓవర్ రూల్ చేసిందనే విషయాన్ని చాలా సింపుల్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. నాకు తెలిసి బహుశా ఈ పుస్తకంలో ఉన్న ఈ ఆంథ్రోపోలాజికల్ ఆర్ హిస్టారికల్ విషయాలని చదవాలంటే మనం కొన్ని 100,000 పేజీల గ్రంథాలను చదివితే కానీ ఇంత విషయాన్ని అర్థం చేసుకోలేము. కానీ చాలా సింపుల్గా, చాలా సింపుల్ భాషలో, అందరికీ అర్థమయ్యే భాషలో ఈ కవిత్వం రాసినందుకు శివుని చంద్రశేఖర్ రెడ్డి గారికి సెల్యూట్. సరే, ఇంకా ఉన్నాయి, చాలా ఉన్నాయి. ఇన్వేషన్ ఆఫ్ అవర్ కల్చర్ ఇందాక అయిపోయింది కదా. ఏంటి? ఇన్వేషన్ ఆఫ్ అవర్ కేరింగ్ అయిపోయింది. ఇన్వేషన్ ఆఫ్ అవర్ కేరింగ్ ఇన్వేషన్ చేసేసాడు, కేరింగ్ ఇన్వెస్ట్ చేశాడు. ఇప్పుడు కల్చర్ ఇన్వేషన్ ఎలా చేస్తున్నాడో చెప్తున్నాడు. బిడ్డ స్త్రీ దైవత్వం కాదని, స్త్రీ పురుష సమాగమ ఫలితమని తెలుసుకున్నాడు. పురుష సంపర్కమే బిడ్డ జననానికి ఏకైక హేతువు నిర్ధారించాడు. స్త్రీ క్షేత్రం, పురుషుడు బీజమై ఉన్నాడని సూత్రీకరించాడు. బిడ్డ తన అంశే అయి ఉండాలని మేల్యుగో స్వార్థించింది, సంకల్పించింది. తత్క్షణం స్త్రీ స్వేచ్ఛ లయించిన తొలి క్షణం. అప్పటి వరకు మాతృస్వామ్య వ్యవస్థలో నాకు తెలిసి మొనోగమి లేదు, పాలిగమి ఉంది. సో ఎప్పుడైతే ఈ బిడ్డ నా బిడ్డగానే ఉండాలని చెప్పేసి మగాడు అనుకున్నాడో, మేల్యుగో స్వార్థించిందో, అప్పుడు స్త్రీ స్వేచ్ఛ లయించిన తొలి క్షణం. సో అక్కడ తర్వాత చెప్తాడు, ఆమె చుట్టూ నీతులు, ధర్మాలు, నియమాలు, ప్రాతిపత్యాలు ఉచ్చులు బిగించారు. బిగించలేదు, బిగించిన ఆగల.
దైవాల పరంగా చెప్పించారు. చూడండి, స్త్రీ చుట్టూ ఉండే ఉచ్చులన్నింటికి కూడా సంస్కృతని, దైవమని, మతమని సవాలక్ష పేర్లు పెట్టి వాళ్ళని కదలనీయకుండా చేస్తారు. సమాజం అలాగే చేస్తుంది. సో దైవాల పరంగా చెప్పించారు. సంస్కృతితో, ఆచారాలతో, పండుగలతో, సంప్రదాయాలతో అడుగడుగున ఆమెను దశ దిశ దిగ్బంధం చేశాడు. క్వెస్ట్ ఫర్ అల్టిమేట్ సోర్స్ ఆఫ్ లైఫ్, తాత్విక పునాదులపై ఉన్న అమ్మ సంస్కృతి పితృస్వామ్యపు సంస్కృతిగా యూ టర్న్ తీసుకుంది. అమ్మ ఆడదిగా ట్రాన్స్ఫర్మేషన్కి గురైంది. ఓకే, నెక్స్ట్ ఇది ఇన్వాషన్ ఆఫ్ ఆ రిలీజియన్. సో ఇక్కడ కూడా ఏం చెప్తారంటే, ప్రతిదాన్ని అంటే అప్పటి వరకు మాతృస్వామ్యంలో ఉన్న దాన్ని మొత్తాన్ని కూడా అతను ఆధ్యాత్మికం చేశాడు, దైవీకరించేశాడు. మనిషి అంటే పురుషుడు దైవీకరించేశాడు. స్త్రీ చుట్టూ సవాలక్ష మతం పేరుతో, సంస్కృతి పేరుతో సవాలక్ష ఆంక్షలు విధించాడు. వాటికి దైవత్వాన్ని, సంస్కృతి పరిరక్షణని, సవాలక్ష విషయాన్ని ఆపాదించాడు. ఓకే, సో వ్యవసాయంలో మళ్ళీ వ్యవసాయంలోకి వచ్చి ఇన్వేషన్ ఆఫ్ అ రిలీజియన్ అంటే మాతృస్వామ్య రిలీజియన్ ని ఎలా ఇన్వేషన్ చేశాడు అనే దాన్ని చెప్తాడు ఇందులో. భలే గమ్మత్తుగా ఇందులో దైవం ఎలా పుట్టాడని అని గమ్మత్తుగా చెప్పాడండి. అంటే బహుశా నాకు అందుకే ఇంతగా నచ్చిందేమో. ఎందుకంటే కొన్ని దైవం ఎలా పుట్టాడు అంటే మనకు పెద్ద థియరాటికల్ ఒక 300-400 పేర్ల పుస్తకం చదవాలి. అలా కాకుండా సింపుల్ గా 10 వాక్యాల్లో ముగించేశాడు రచయిత. వ్యవసాయంలో విత్తనం, పంట, నిద్రావస్థ అనంతరం తిరిగి విత్తనం, జననం, మరణం, విరామానంతరం అదే పోలికలతో జననం, ఋతువులు పునరాగమనం, వీటిలోని క్రమాన్ని గమనించాడు. ఎవరు? పురుషుడు. ఈ క్రమబద్ధతని ఎవరో సూపర్వైజ్ చేస్తున్నాడని నమ్మాడు. దేవుడిని సృజించాడు. మరణాల జననాల మధ్యలో మనిషి వేరొక చోట ఉండి తిరిగి జన్మిస్తున్నాడనే చింతనలోంచి పరంని సృష్టించాడు. అక్కడ దైవాన్ని తాత్వీకరించాడు. పై తాత్విక పునాదులపై మానవులకంతా ఒకే ఒక భగవంతుడని, ప్రపంచవ్యాప్తంగా అమ్మ దేవతల సంస్కృతిని ఇన్వేషన్ చేశాడు. అమ్మ భౌతిక మతాన్ని నిర్మూలించి కాస్మిక్ మతాన్ని నెలకొల్పాడు. అప్పటి వరకు అమ్మ మతం కూడా భౌతికం అండి. అమ్మ మతంలో ఆధ్యాత్మికత లేదు, భౌతిక మతం మాత్రమే అమ్మ మతం అంటున్నాడు. అమ్మ మతాన్ని, భౌతిక మతాన్ని నిర్మూలించి కాస్మిక్ మతాల్ని, అంటే మన కంటికి కనిపించని ఎక్కడో ఉన్న కాస్మిక్ మతాల్ని నెలకొల్పాడు. ఏకోస్వరాపాసన, ద్వైతం, అద్వైతం, విశిష్టాద్వైతం, విగ్రహారాధన ఎన్నో దారులు తొక్కించాడు, యుద్ధాలు చేసి తన నమ్మకాన్ని రుద్దేశాడు. ఎన్ని మతాలు, ఇన్నెన్ని తత్వాలు, అది కాదు ఇదని, ఇది కాదు అదని వితండవాదంతో, విశిష్టవాదంతో సాగిన పై ఆధ్యాత్మిక మహాప్రస్థానమంతా ఆధ్యాత్మిక ఆధిపత్య పోరాటమే. సో చాలా సింపుల్ గా దైవం ఎలా పుట్టింది, స్వర్గాలకు ఎలా పుట్టాయి, కాస్మిక్ గాడ్స్ ఎలా పుట్టారు అనే విషయాన్ని చాలా సింపుల్ గా ఒక కవితలో తేల్చి చెప్పేశాడు. రైట్. ఆ తర్వాత ఇన్వేషన్ ఆఫ్ అవర్ కల్ట్, అమ్మ కల్ట్ ని ఎలా ఇన్వేషన్ చేశాడని చెప్పాడు. ఇస్లాం ఇన్వేషన్, క్రిస్టియానిటీ ఇన్వేషన్, బౌద్ధం ఇన్వేషన్, జొరాస్ట్రియన్ ఇన్వేషన్, మేల్ యుగో ఇన్వేషన్. ఇన్వేషన్ ఏదైనా, ఇన్వేడర్స్ ఎవరైనా విభిన్నం కాని ఇన్విజన్ ఫ్రమ్ క్రిస్టియానిటీ హిస్టారికల్ రికార్డ్స్. రాతి యుగం, పాత రాతి యుగాలలో అమ్మ సంచారై వేట మీద ఆధారపడి జీవించింది. కొమ్ములున్న దేవుళ్ళని సృజించి పూజించడం మొదలైంది. మొహంజదారోలో కొమ్ములున్న దేవుడిని మనం పశుపతిగా గుర్తిస్తున్నాం. అలా చెప్పుకుంటూ బ్రిటన్ని 13-14 శతాబ్దాల్లో క్రిస్టియానిటీ ఇన్వేషన్ చేసింది. 1303లో ఒక బిషప్ తన ఏరియాలోని ప్రజలు పురాతన కొమ్ముల దేవుడిని పూజించడం గమనించాడు. వారిని మార్చడానికి ప్రయత్నించాడు. ఆ సమూహపు రాజు ప్రతిఘటించాడు. ఫండమెంటల్లీ నాన్ క్రిస్టియన్ దేవుడు దెయ్యం, నాన్ ఇన్వేడర్స్ దైవాలు దెయ్యాలు. ఆ బిషప్ ఆ దేవుణ్ణి, నాయకుడిని డెవిల్ గా అడ్రస్ చేశాడు.
సో తర్వాత చెప్తాడు, ద గాడ్ ఆఫ్ ది ఓల్డ్ రిలిజియన్ బికమ్ ద డెవిల్ ఆఫ్ ది న్యూ వన్ కదా. ద గాడ్ ఆఫ్ ది ఓల్డ్ రిలిజియన్ బికమ్ ద డెవిల్ ఆఫ్ ది న్యూ వన్. మతాల మధ్య యుద్ధానికి కారణం అదే కదా, క్రిస్టియానిటీకి ఇస్లాంకి మధ్య. అసలు జుడాయిజం నుంచి క్రిస్టియానిటీ కారణం అదే కదా. అప్పుడు ఉన్న మతంలో ఉన్న గాడ్స్ అందరూ కూడా డెవిల్స్ గా మారిపోతారు. అంటే అదికంటే కొత్త ఇంకొక గొప్ప దేవుడు పుట్టుకొస్తాడు. అలానే సింధు నాగరికతని మేల్ యుగ ఇన్వేషన్ చేసినప్పుడు శాకిని, ఢాకిని, కామిని, మోహిని తదితర అమ్మ దేవతలు పిశాచాలుగా, దెయ్యాలుగా, అమ్మ దేవతల పూజారినులు మంత్రగత్తెలుగా, ఫెయిరీ టేల్స్ లో విలన్స్ గా, మేల్ యుగో ఇన్వేడర్స్ ప్రపంచంలో అమ్మ దేవతల కల్ట్కి అవశేషాలుగా మిగిలారు. అంటే మనం ఓం శాకిని ఢాకిని అని మన సినిమాలో చూస్తుంటాం. ఈ మంత్రగాళ్ళు చేసేవన్నీ కూడా అమ్మ దేవతల యొక్క రూపాలు అంటాడు. మనిషి అంటే మగాడు కుట్ర చేసి అమ్మ దేవతలని అమ్మ దేవతల కల్ట్ ఇన్వాషన్ చేసి ఇలా చేశాడనేది ఆయన సూత్రీకరిస్తాడు. ఇక దీంట్లో లాస్ట్ పోయం ఇన్వేషన్ ఆఫ్ ఆర్ట్స్. అంటే ఎన్ని రకాలుగా మనిషి అమ్మ దేవతల యొక్క సంస్కృతిని ఇన్వేషన్ చేసుకుంటూ వచ్చాడో ఒక్కొక్క కవితలు వివరించుకుంటూ వచ్చాడు. వేల సంవత్సరాల నుంచి, అక్షరాల వేవేల సంవత్సరాల నుంచి అమ్మ కేరింగ్ లోంచి అమ్మ భావోద్వేగాల్లోంచి అమ్మ భాష, అమ్మ పాట, అమ్మ ఆట పరిణితి చెందాయి. ఇవన్నీ కూడా అమ్మ భాష అంటాడు. సృజనశీలి అంటే ఆ తర్వాత వచ్చిన అంటే ఇది పూర్తి ఫెమినిస్ట్ బుక్ అనుకోండి. మగాళ్ళు చూసే వాళ్ళందరూ కోపం మాకండి నా మీద. ఆల్మోస్ట్ ఇది ఫెమినిస్ట్ బుక్ అనే చెప్పొచ్చు. సృజనశీలి అంటే మగాడు భాషను ఛందస్సుతో, పాటను స్వరాలతో, ఆటను ముద్రా భంగిమలతో శాస్త్రబద్ధం చేశాడు. శివసూత్రాలుగా, ప్రణవజనితాలుగా, లయకార లయలుగా ఆధ్యాత్మీకరించాడు. దైవీకరించి ప్రశ్నని శాశ్వతంగా హత్య చేశాడు. ఇది ఈ మతాలు, ఈ ఆధ్యాత్మికత ఇవన్నీ కూడా ఏం చేస్తాయంటే ప్రశ్నించే గుణాన్ని శాశ్వతంగా తొక్కేస్తాయి, శాశ్వతంగా హత్య చేస్తాయి. అందుకనే మతం గురించి ప్రశ్నించే వాళ్ళు ఎవరైనా ఉంటే అబ్బా మతాన్ని పాలించే వాళ్ళకి నేను ఈ కామెంట్స్ అన్ని మీరు ఇప్పుడు చూడట్లేదండి, కామెంట్స్ ఉన్నాయి, మళ్ళీ నేను తర్వాత చూస్తాను. సో రిప్లైయింగ్ టు CVR, ఆథర్ పోయట్స్ యూస్ ఆర్ హైలీ సబ్జెక్టివ్ అండ్ ల్యాక్ ఎంపిరికల్ ఎవిడెన్స్ అని అంటున్నారు. సార్ దీంట్లో రెఫరెన్స్లు ఉన్నాయండి, లాస్ట్ పేజ్ రెఫరెన్స్లు ఉన్నాయి. ఇదేమి ఆయన అధ్యయనం చేయకుండా కేవలం ఆయన బుర్రలో పుట్టి రాసింది నేను అనుకోవడం లేదు. ఆయన దానికి రెఫరెన్స్ బుక్లు కూడా ఇచ్చాడు, చక్కగా రెఫరెన్స్ బుక్లు అన్ని ఇచ్చారు. ఆ రెఫరెన్స్ బుక్లు మీరు చదివి మీరు ఇందులో ఉన్నది తెలుసుకోవాలని నేను కోరుకుంటున్నాను. సో అలాగా చాలా చెప్తాడు. ప్రశ్నని శాశ్వతంగా హత్య చేశాడు. అమ్మ అనంత ఉద్వేగాల అనంతానంత భావ సంచయాన్ని జానపదమని, ట్రైబల్ ఆర్ట్స్ ని పర్మిటేషన్ కాంబినేషన్ లోంచి గురించిన సంభావ్యతని శాస్త్రమని, ప్రశస్తమని, సమస్త మానవాళికి సహజ సృజనాత్మకతని దూరం చేశాడు. నిజం కాదా ఇది నిజం కాదా? ఇప్పుడు జానపదంలో ఉండే ఆర్ట్ని కానివ్వండి, ఇంకో దాన్ని జానపదం చేసేసి ఆర్ట్ని దూరం చేసి దాని చుట్టూ ఒక సంకెళ్ళు బిగించి దాన్ని శాస్త్రీయం అని చెప్పేసి అది కొన్ని కులాలకి కొన్ని మతాలకు మాత్రమే పరిమితం చేసి, సో నిమ్న కులాలని దాని నుంచి దూరం చేసి వాళ్ళ దానికి జానపదం అని పేరు పెట్టి దాన్ని చిన్న చూపు చూసి, ఇది కదా ఆధిపత్యం చెలాయించటం. రైట్. సో ఇలాగా ఈ త్రోది గాడ్స్యాలో ఈ అమ్మ దేవతల సంస్కృతిని, అమ్మ దేవతల ఆటల్ని, పాటల్ని,
తన యొక్క రిలీజియన్ని అన్నింటినీ ఇన్వేషన్ చేసేసాడు మనిషి. మనిషి అంటే ఇక్కడ మగాడు. ఇప్పుడు త్రూ మదర్ గాడెస్ ఎరా, అంటే ఇక్కడ మనం వెనక నుంచి ముందుకు వస్తున్నామండి. అందువల్ల మనకు కొంచెం ఇబ్బందిగా అనిపిస్తుంది అనుకుంటాను. ఇప్పుడు అసలు మొదలైంది ఇక్కడి నుంచి, మొదలైంది అమ్మ దేవతల ఈ త్రూ మదర్ గాడెస్ ఎరా నుంచి కదా. మనం ఇప్పుడు సింధు నాగరికతలో కూడా ఈ ఫస్ట్ పేరు చూపించిన బొమ్మ సింధు నాగరికతలో కనిపించిన బొమ్మ. సో అలాగే ఆయన చివరిలో కూడా రెఫరెన్స్లు చాలా ఇచ్చారు. ఆయన ఏమి ఎంపిరికల్ స్టడీస్ లేకుండా కేవలం తన బుర్రలో పుట్టిన పురుగుని ఈ అక్షరాల రూపంలో వదలలేదు. ఖచ్చితంగా ఎంపిరికల్ స్టడీ ఇది. దిస్ ఈజ్ అన్ ఎంపిరికల్ స్టడీ, రైట్? సో త్రూ మదర్ గాడెస్ ఎరాలో తొలి కవిత మదర్ ఆఫ్ మదర్ వర్షిప్. 1,00,000 సంవత్సరాలకు పూర్వాతి పూర్వం తొలి మానవ సమూహాన్ని ఆశ్చర్యంలో ముంచెత్తింది శిశు జననం. అచ్చం తమలా ఉన్న కొత్త మనిషి ఆకాశం నుంచి వర్షపు చినుకుల, అడవి నుంచి ఆహారంలా, చెట్టు నుంచి పండులా, స్త్రీ నుంచి సంక్రమించటం అబ్బురపరిచింది. ప్రపంచం యోని ముందు బౌ అయింది. BOW బౌ అంటే తల వంచింది. మంత్రబద్ధంగా చేతులు జోడించింది. తల వంచింది వినమ్రంగా, సాగిలపడింది. యోని పూజనీయమైంది. ప్రాణం పోసినందుకు గాలి, ఆహారం ఇస్తున్నందుకు భూమి, రక్షణ ఇస్తున్నందుకు నిప్పు, జీవనాధారమైనందుకు నీరు, వెలుగు వెన్నెల వర్షం ఇచ్చే ఆకాశం అమ్మ దేవతలు అయినారు, పంచభూతాలైనారు. సో ఇలా మదర్ ఆఫ్ మదర్ వర్షిప్ అనేది ఎలా స్టార్ట్ అయిందనే విషయాన్ని ఆయన ఆ కవిత వివరించాడు. దాని చివరిలో చెప్తాడు. మళ్ళా ఇక్కడ చివరిలో నోట్ ఏంటంటే, ఈజిప్ట్లో నెట్, పర్షియాలో అనహిత, రోమ్లో మాగ్నకార్టా, మెసొపొటేమియాలో నమ్ము, సింధులోయలో అంబ మైటీ గాడెస్లు. తదుపరి దైవాల ఆవిష్కరణంతో అమ్మ ప్రభ కొండెక్కిన బౌద్ధిజంలో, వజ్రయాన తాంత్రిజంలో, దాని శక్తిజంలో అంబ దేవిగా, మహాదేవిగా, మహాశక్తిగా ఎవాల్వ్ అయింది. దేవి దశ మహావిద్యల్లో కాళీ అంశ ప్రశస్తం, కాళీ సంప్రదాయం శ్రీకులంగా కాళికులంగా వితరణం చెందింది. అఖండ భారతావనిలో దక్షిణాపదంలో శ్రీకులం, శ్రీలలిత, శ్రీలక్ష్మి, శ్రీదేవి యక్షాలుగా, ఉత్తరాపదంలో కాళికులం, చండి, దుర్గా, మహంకాళి యక్షాలుగా మదర్ వర్షిప్ నేటికి అప్రతిహతంగా సాగుతుంది. ఆధిపత్య సంస్కృతి వికృతాన్ని కేవలం జెండర్ దృష్టికే పరిమితం చేయటం టూ సూపర్ఫిషియల్. అది మీరు చర్చించండి సార్, నాకైతే అంత జ్ఞానం లేదు దాని గురించి. నాకు అంటే నాకు నచ్చింది, నేను చదువుతున్నాను. తర్వాత మీరు దాన్ని చర్చించండి. మీరు ఇక్కడ భార్గవ్ గారు ఉన్నారు, ఈ వర్గ పోరాటం గురించి బాగా తెలిసిన సిద్ధాంతంగా ఉన్నారు. శ్రీశైల్ రెడ్డి గారు మీరున్నారు. సో మీరు దాని మీద తర్వాత కావాలంటే చర్చించండి. సో టైం అయిపోతున్నట్టుంది, ఇంకొంత టైం తీసుకుంటాను, ఇంకా సగమే చదివాను ఇప్పటికీ. సో మదర్ ఆఫ్ సివిలైజేషన్. 1,00,000 సంవత్సరాల క్రితం అమ్మ తన సంతతితో కమ్యూనికేషన్ పెంచుకోవడానికి, వివిధ వస్తువులను గుర్తించడానికి వివిధ శబ్దాలను సంకేతిస్తూ నామకరణం పరిచయం చేసింది. తదుపరి వివిధ చర్యలను గుర్తించే క్రియాపదాలని సమ్మిశ్రితంలో భాషించడం నేర్పింది. అనుభవాలను మిగిలిన వారితో సంభాషించడం ద్వారా, పంచుకోవడం ద్వారా ఒకరి అనుభవాన్ని అందరి అనుభవాన్ని తదుపు తరాలకి భద్రపరుస్తూ నాలెడ్జిని ప్రోగు చేసిన తొలి నిగమం అమ్మ, ప్రథమ వేదం అమ్మ. సంతతి కోసం అమ్మ ఆయుధం పూనాక ప్రపంచ జనాభా మొదటిసారి అబ్నార్మల్ గా వృద్ధి చెందింది. ఈ కవితలు అక్కడక్కడ చదువుతున్నాను, నేను లైక్ చేసుకున్న కవితలు వాక్యాల మాత్రం చదువుతున్నాను. సంతతి ఆహారం కోసం వ్యవసాయం ఇన్వెంట్ చేసింది. స్థిరావాస పురాలు నిర్మించింది. అమ్మ వ్యవసాయం ప్రపంచ మానవాళిని రెండోసారి అబ్నార్మల్ గా పెంచిన చర్య అయింది. మొదటి అబ్నార్మల్ గా ఆయుధం అయితే, రెండో అబ్నార్మల్ వ్యవసాయం అంటున్నారు. స్త్రీ ఋషు చక్రం 28 రోజులు, పున్నమి నుంచి పున్నమికి 28 రోజులు. చంద్రకళను చూసి ఋతుచక్రంలో తానెక్కడందో గుణించింది. ఎముకలపై నిలువు గీతలతో రికార్డు చేసి మూన్ క్యాలెండర్ ని పరిచయం చేసింది. చనిపోయిన వారు విత్తనం నుంచి మొక్కలా తిరిగి జన్మిస్తారని నమ్మింది, జాగ్రత్త చేసింది. పార్థివ దేహాల్ని ఈ ఆధ్యాత్మికతలో హ్యూమన్ రేస్ లో తొలి పూజారినిగా అవతరించింది.
తర్వాత లాస్ట్ అంటాడు, తన సంతతిపై ఉన్న అమ్మ అవ్యాజమైన ప్రేమే అమ్మ సివిలైజేషన్ గా రూపుదిద్దుకుంటూ స్థిరపడింది. సో ఆ తర్వాత మదర్ ఆఫ్ ఆల్ ఆర్ట్స్ అంటూ కళలకి ఆయువు భావోద్వేగం, దాన్ని మదర్హుడ్ ద్వారా స్త్రీకి సంక్రమింపజేసింది ప్రకృతి అంటూ తన కుని రాగం పాటైందని, తన కుని రాగం పాటైందని, సో తన కుని రాగంలో వేరియేషన్ లే భాష అయిందని, సో తన గెంతితే అది డాన్స్ అయిందని, ఇలా సో ఆర్ట్స్ అన్నింటికి అమ్మ కుటుంబంలో తన సంతతి కేరింగ్ లో ఆమె చేసిన ఇన్వెన్షన్లే 64 కళలోని ముగిస్తాడు. అంటే 64 కళలు అనేవన్నీ కూడా అమ్మ తన సంతతి కోసం చేసిన ఇన్వెన్షన్ అంటాడు. ఆట పాట లేకుంటే డ్రాయింగ్ ఇవన్నీ కూడా సో అందులో భాగమే అంటాడు. సో అలా 64 కళలు కూడా అమ్మ ఇన్వెన్షన్లే అంటాడు. సో అంటే పూర్తిగా స్త్రీ సైడ్ నుంచి రాశాడా అంటే మీరు దాని మీద డిస్కస్ చేయండి. సో సో ఇది మదర్ ఆఫ్ హారిజన్స్ అని దీనిలో చెప్తాడు. భాషలో అనేకానేకమైన అమ్మ సంతతిలో చేసిన సంభాషణం ఒక్కటే, పిక్టోరియల్ లిపులు వివిధాలైన అమ్మ సంతతి కోసం దాచిన అనుభవ పాఠం ఒక్కటే, పంటలు వాటి వ్యవసాయ రీతులు నూరైనా వ్యవసాయాన్ని కనుగొన్న అవసరం ఒక్కటే, మతాలు ఎన్నైనా దాచిన అమ్మ అభిమతం ఒక్కటే, కట్టు బొట్టు ఆచారం ఆరాధనం వివిధాలైన అన్నింటా అమ్మ సాగించిన సాంస్కృతిక నిర్మాణం ఒక్కటే, తన సంతతికై సహస్ర విధాలుగా అమ్మ కట్టిన గోరు ముద్దలే ఈ సమస్త మూలాలు అంటాడు. సో నిగమం అనే చాప్టర్లో చాలా పెద్దగా ఉంది, క్లోజ్ అయిపోతుంది, ఈ చాప్టర్ కూడా అయిపోయింది. సో స్థూలంగా మానవ సమాజం ద్వితీయాలు, అమ్మ సివిలైజేషన్, మేల్ సివిలైజేషన్. అమ్మ సివిలైజేషన్లో దాని తాత్వికత బాహ్యం, సంతతి కేరింగ్, అంతరంగం సంతతితోటి అటాచ్మెంట్. తన సంతతితో అటాచ్మెంట్ మోస్ట్ ఇరేషనల్ గా, మోస్ట్ ఎమోషనల్ గా, నిర్ణయాలు ఎకనామిక్స్ ఎరుకలేని బాంధవ్య తీవ్రతలైనాయి. ఇదే మదర్హుడ్ మౌలిక లక్షణమైంది. మేల్ సివిలైజేషన్లో దాని తాత్వికత బాహ్యం, అమ్మ సివిలైజేషన్లో తాత్వికత బాహ్యం, సంతతి కేరింగ్, అంతరంగం సంతతితోటి అటాచ్మెంట్, అంతరంగం సంత అటాచ్మెంట్. మేల్ సివిలైజేషన్లో దాని తాత్వికత బాహ్యం, ఇగో ఆధిపత్య పోరు, అంతరంగం సైంటిఫిక్ ఆవిష్కరణావరణం. ఓకే, మేల్ సమాజం మానవతా లక్షణాలైన దయా, జాలి, పరస్పర తోడ్పాటులు తుచ్చమని, అంతా ఆర్థిక సంబంధాలేనని, తెలివైన పశువుల టవర్ సొసైటీలని ఎవాల్వ్ చేసింది. మౌలికంగా మానవులు ఉద్వేగ చలమలు, ఊటలు, కుటుంబ జీవనంలోని బాంధవ్యాలయ్యాయి. సో అంటే మనిషి అనే మగాడు మాత్రమే ఈ ఆర్థిక సంబంధాలను సూత్రీకరించాడు, అమ్మ అయితే కేవలం కేరింగ్ మాత్రమే చూసింది. సో అంటూ సో ఈ నిగమంతో ఈ ఈ మదర్ గాడెస్ ది మదర్ గాడెస్ అని క్లోజ్ చేస్తారు. తర్వాత దర్శనం అనే ఒక చాప్టర్ ఉందండి. ఈ చాప్టర్లో కొన్ని అంశాలు చదివిన తర్వాత నేను క్లోజ్ చేస్తాను. దర్శనం స్త్రీ చరిత్రకు శ్రీకారంగా, అంటే తను ఇక మీదట భవిష్యత్తు ఎలా ఉంటుందనే విషయాన్ని కవి దర్శించాడనమాట. దానిలో ఫస్ట్ కవిత, ఏ యుద్ధం ఏ మానవత్వం కోసం జరిగింది, ఏ పోరాటం ఏ స్వేచ్ఛ కోసం జరిగింది, ఏ ప్రజాస్వామ్యం ఏ సమభావాన్ని నిర్మించింది, అంతా ఈగో విత్ 1000 ఫేసెస్, హీరో విత్ 1000 మాస్క్స్. స్త్రీ చేసిన యుద్ధాలు ఎక్కడ, స్త్రీ నడిపిన పోరాటాలు ఎక్కడ, స్త్రీ నిర్మించిన ప్రజాస్వామ్యాలు ఎక్కడ, పోనీ 1000 సంవత్సరాల టైం లైన్లో స్త్రీకై చేసిన యుద్ధాలు ఎక్కడ, స్త్రీకై నడిపిన పోరాటాలు ఎక్కడ, స్త్రీకై నిర్మించిన ప్రజాస్వామ్యాలు ఎక్కడ, ఎక్కడ ఎక్కడ అంటూ ఎక్కడ తల్లి అని ప్రశ్నిస్తాడు. సో అతని చరిత్ర 3 ముఖాలతో అలాంటిది. అతను ఖడ్గం, అతను యుద్ధం, జగజ్జత దీక్ష సాక్షిగా, అతని విజయాల సాక్షిగా, జరిపిన రక్తపాతాల సాక్షిగా, తెగిపడిన సుపర జనశిరస్సుల సాక్షిగా, యూనత్వమే తమ శాపమై భరించిన దీనగాథలు ఎక్కడ అని. సో అంటే స్త్రీ కేర్ను కోరుకుంటే మగాడు మాత్రమే ఆధిపత్యం కోసం ఈ యుద్ధాలు ఇవన్నీ చేశాడు అని చెప్పేసి పెద్ద కవిత అండి రాశాడు. చివరిలో ఎలా ముగిస్తా అంటే, ఓ మదర్,
నీ చరిత్ర వేరు, నీ సమస్య వేరు, నీ పరిష్కారాలు వేరు, వేరు నీ దారి, నీ తత్వం స్త్రీయత్వం, నీ యుద్ధం దాని అర్థం ఆ పరమార్థం. సో అలా దాన్ని ఏ వాక్యం వదిలేయాలి? అతనో కళ, అతనో కళ, రాశాడు, గీశాడు, చెక్కాడు, గెంతాడు, గొంతెత్తి ప్రపంచాన్ని కళాఖండం చేశాడు. సృజనకారుడా, కళాకారుడా, నీవు చూసిన నగ్నత్వం ఎంత, చూపిన నగ్నత్వం ఎంత, దర్శించిన హృదయ లోతులెంత, దర్శింపజేసినదెంతెంత. స్వయంగా నీవే స్త్రీవై నవనాయికలవై దైవాన్ని వదలక రమించిన నీ వికారాలలో వాటి చరివిత చరణ కళాకృతులతో ఎక్కడ 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 తల్లి నీ హృదయం, స్త్రీ హృదయం, స్త్రీ హృదయం ఎక్కడ? అన్నీ కూడా మగాడు తన కోసం సృష్టించుకున్నవని చెప్తాడు. వాంగ్మయ వాంగ్మూలం. మాతృస్వామ్యం నుంచి పితృస్వామ్యానికి జరిగే ట్రాన్స్ఫర్మేషన్ వేద విరిచితం. పురుషుడు పాలిగామి అయ్యాక ఇరువురి పాలిగామిల నేపథ్యం మహాభారతం. మోనోగమిని సంకల్పించిన చారిత్రాత్మక అవసరం రామాయణం. చాలా మంది రామాయణం కృతాయుగము, భారతం అంతే కదా, రామాయణం త్రేతాయుగము, భారతం ద్వాపరయుగము, రామాయణం ముందు జరిగింది, భారతం తర్వాత జరిగింది అని అంటూ ఉంటారు. కానీ నాకు తెలిసిన లింగ్విస్టిక్ దాని ప్రకారం కూడా భారతం ముందు రాశారు, రామాయణం తర్వాత రాశారు. లింగ్విస్టిక్స్ ప్రకారం కూడా ఎక్కడో చదివాను, సమ్వేర్ ఐ థింక్ జాబాలి, నారా వెంకటేశ్వర జాబాలిలో చదివినట్టున్నాను. సో రామాయణం ముందు, భారతం ముందు రాశారు, రామాయణం తర్వాత రాశారు. ఇక్కడ కూడా అదే చెప్తాడు. ఎందుకంటే భారతంలో పాలిగమి ఉంది, పాలిగమి ముందు, మోనోగమి తర్వాతది. సో అదే అంటాడు, పురుషుడు పాలిగమి అయ్యాక ఇరువురు పాలిగమిల నేపథ్యం మహాభారతం, మోనోగమిని సంకల్పించిన చారిత్రక అవసరం రామాయణం. పితృస్వామ్యపు పాలిగమి వేశ్యను సృజించింది. పితృస్వామ్యపు పాలిగమి వేశ్యను సృజించింది. యోని డివైనిటీ ధర్మం దాటి భోగ వస్తువైంది, స్టేటస్ సింబల్ అయింది. వేల భార్యల రాచరికంలో భర్తని చూడని భార్యలు కోకొల్లలు. ఈ భోగత్వం ప్రబంధాల, కావ్యాల, శిల్పాల, చిత్రాల, వైచిత్రాల, విచిత్రాలు. ట్రేడింగ్లో స్త్రీ వ్యాపారమైంది, వ్యాపారానికి నావిగేటర్ అయింది. ఆర్థిక యుగంలో అక్కడి నుంచి ముందుకు వచ్చేసి ఈ కాలానికి వస్తున్నాడు. ఆర్థిక యుగంలో ఇద్దరు ఆర్థిక వనరులై సాగిన ఆధిపత్య పోరు పొసగని యుగోల హోరు నవీన సాహిత్యమైంది. విద్య ఇచ్చిన ఆర్థిక స్వేచ్ఛ, తలసరులు పెంచిన కుటుంబ స్వేచ్ఛ, పొందిన సామాజిక స్వేచ్ఛలతో తిరిగి ఆమె పాలిగమి అయింది. స్త్రీ ఒక ఆవృతం పూర్తి చేసి నిలిచింది. తర్వాత 1000 పడగల కుబుసం, ఏ స్ట్రగుల్ టు క్విట్ అనే దాంట్లో చెప్తాడు. నేటి కాలానికి తగ్గట్లుగా, నేటి సమాజానికి ఆదర్శంగా స్త్రీని, అంగాన్ని, సారస్వతాన్ని, చరిత్రని, సంస్కృతి సంప్రదాయాల్ని, ఆచార వ్యవహారాలన్నీ, మానవుడిని, మానవత్వాన్ని, దైవాన్ని, దైవత్వాన్ని, వాటి తాత్వికతను, దాని దాస్యతను పునర్నిర్వచించుకుందాం. అనివార్యమైన నూతన వికాసానికి సమాయత్తమవుదాం. సో యూదు, క్రిస్టియానిటీ, ఇస్లాం, బౌద్ధం, హైందవం పేర్లు వేరైనా ఎన్నైనా ఇవన్నీ దైవ మతాలు. ఈ మతాలు, ఈ దైవాలు, దైవాంశలకు ముందు ప్రపంచమే లేదా, ప్రపంచంలో ఆధ్యాత్మికత లేదా అని ప్రశ్నించి అంటాడు, క్రిస్టియానిటీకి ముందున్న మదర్ ఎర్త్ మతం, ఆ మతం అమ్మ దేవతలు. ఇస్లాంకు ముందున్న ఉజ్జా దేవత, సింధు వ్యాలీలో వైష్ణం, శైవం, బుద్ధిజం ముందున్న అంబా. వీరంతా ఫెర్టిలిటీ దేవతలు, అమ్మ దేవతలు, స్త్రీ దేవతలు. భ్రూణ హత్యలు కోకోలుగా ఉన్న నేడు, స్త్రీ సెకండరీ సెక్స్ అయిన నేడు, ఆట విడిపోయిన ఈనాడు. ఇది నాకైతే నిజంగా, అంటే ఇందాక ఎవరు అన్నారు ఇదంతా వన్ వేగా వెళ్ళిపోతుంది, ఆయన ఏదో రాశాడు అని అని అన్నాడు. కానీ ఇది చెప్పండి, దీనికి సమాధానం ఎవరైనా చెప్తారని చెప్పండి. భ్రూణ హత్యలు కోకొల్లుగా ఉన్న నేడు, స్త్రీ సెకండరీ సెక్స్ అయిన నేడు, ఆట విడిపోయిన ఈనాడు, యోని ద పవర్ ఆఫ్ జనరేటింగ్ న్యూ లైఫ్. పుష్పవతి అయితే నీకు పండుగ, పెళ్ళంటే నీకు పండుగ. పండుగ నీ గర్భధారణం, పండుగ నీ సీమంతం, పండుగ నీ డెలివరీ, పండుగ నీ బారసాల.
ఇవన్నీ దేని చుట్టూరా ప్రతిబింబిస్తున్నాయి? ఇవన్నీ ఏ అకేషన్ సెలబ్రేట్ చేసుకుంటున్నాయి? పునరుత్పత్తి చుట్టూరా, మదర్‌హుడ్ చుట్టూరా, డివైన్ టెంపుల్ ఆధ్యాత్మికత చుట్టూరా, హోలీ గేట్ హోలీనెస్ చుట్టూరా, అమ్మ దేవత ఫెర్టిలిటీ చుట్టూరా. ఈ సంస్కృతి నేర్పిందెవరు? ఈ సంప్రదాయం ఏర్పరిచిందెవరు? ఈ సివిలైజేషన్ ఏ అమ్మ ముద్ద? సమాధానం చెప్పండి. నిజమే కదా! మనం జరుపుకునే పండగల్లో చాలా పండగలు స్త్రీ చుట్టూనే ఉంటాయి. మగాడికి ఏమున్నాయి పండగలు? చెప్పండి. ఒక పండగ చెప్పండి. ఈ మధ్యకాలంలో లుంగీలు కట్టే పండగ ఒకటి చేస్తున్నారు. అది తప్ప ఇక మగాడికి పండుగలు ఏమున్నాయి? అంత పెద్ద పండుగలు. ఎక్కువ పండుగలు స్త్రీ చుట్టూనే నాకు కనిపించాయి. నాకైతే నాకున్న అవగాహన మేరకు. తర్వాతే మసీదుల కింద రామాలయాలు, వైష్ణవాల కింద శివాలయాలు, వాటి కింద ఇది కూడా మంచి ఉదాహరణ అండి, చదవాల్సిందే. మసీదుల కింద రామాలయాలు, వైష్ణవాలయాల కింద శివాలయాలు, వాటి కింద బౌద్ధారామాలు, వాటి పునాదుల్లో సింధు ద్రవిడియన్ అమ్మ దేవతలు. నిజమే కదా! నిజమే కదా! మసీదు కింద, బాబ్రీ మసీదు కింద రామాలయం ఉంది. రామాలయం కింద దొరికితే బౌద్ధారామం ఉందని చెప్పేసి మొన్న ఈ మధ్య నేను పేపర్లోనూ న్యూస్ చదివాను. సో దాని కింద దొరికితే బహుశా సింధు ద్రవిడియన్ అమ్మ దేవత దొరుకుతారేమో. హూ నోస్? అంటే ఒక సంస్కృతి మరో సంస్కృతి, ఒక ఆధ్యాత్మిక మరో ఆధ్యాత్మికత డామినేట్ చేసుకుంటూ వచ్చిన విషయాన్ని, చరిత్రని తను చాలా సింపుల్గా చెప్పుకుంటూ వచ్చాడు. సో తర్వాత ఈ ఐ మీన్ లాస్ట్ కవిత అండి. లాస్ట్ కవిత అయిపోయింది. ఎంత కష్టం, ఎంత కష్టం. అఖండ భారతావనిలో కాశ్మీరం పరాజయం పాలయ్యాక ఇన్వేడర్స్ బొట్టును ధరించకూడదంటే, పూలని పెట్టుకోకూడదంటే, మంగళసూత్రాన్ని తీయించితే దేవుళ్ళు దైవళాలు సైతానులంటే పర్షియన్ భాషించమని శాసిస్తే ఎంత కష్టం, ఎంత కష్టం. అమ్మకు ఎంత కష్టం, ఎంత కష్టం. దాని కిందకి వెళ్తున్నాడు. పసుపు పంట నిషేధిస్తే, గోమాంసం అనివార్యమంటే, ఏ ఆడది ఆచరించకపోయినా భర్తలు, పిల్లలు, తండ్రులను చంపేస్తుంటే ఎంత కష్టం, ఎంత కష్టం. అమ్మకు ఎంత కష్టం. బహుశా ఇది వేదిక సివిలైజేషన్ అనుకుంటాను, గోమాంసం తినకపోతే చంపేయడం అనేది. సో అలా వందల వేల సంవత్సరాలు సమస్త జాతులలో నలిగిన అమ్మల ఆత్మక్షోభ అనంతం, మానవీయ కోణంలో అనంతానంతం. సో అలా ఒక్కొక్క సంస్కృతిలో ఈ అమ్మ సంస్కృతిని ఎలా తను ప్రయాణం అజ్ఞాతం వైపుగా సాగిపోతుంది. తరువాత అక్షరాలు కనిపించలేదు, పదాలు, భాగవతుల చిందులు అదృశ్యమై తెల్లని కాగితాల ధవళవర్ణం విశాల సింహసాగరాల్లా పరుచుకొని ప్రశాంతంగా, నిశ్చలంగా, అవిచ్ఛిన్నంగా అవ్యక్తంలోకి ప్రయాణం సాగిపోతుంది. ఏదో తెలియని సుఖం, ఏదో వెర్రి ఆనందం. ఇలా ఏదో తను శాంతీకరించాడు. తర్వాత మదర్ ఆర్ యు దేర్ అని చెప్పేసి కొంత ఇందాక అడిగిన ప్రశ్నకి ఇందులో సమాధానం చదువుతానండి, ఆయన ఇచ్చిన సమాధానాలు. సో 1861లో మదర్ రైట్ పుస్తకాన్ని ప్రచురించారట. పురాణాలని ఎవరు ప్రచురించారు? 1967లో టర్కీలో నిర్వహించిన తవ్వకాలలో బయటపడిన శిథిలాలు అంతవరకు ప్రపంచం నలుమూలలా బయటపడిన వాటికి భిన్నమైన స్త్రీ సెంటర్డ్ సివిలైజేషన్ రుజువులుగా మ్యారిజో గింబుటో అని ఆయన గుర్తించారట. ఆర్కియాలజీ, ఆంథ్రోపాలజీ, మైథాలజీ, రిలిజియన్ టెక్స్టులతో అమ్మ దేవతల సంస్కృతిని పోర్ట్రైట్ చేశారు. నేటి మతాలకు మూలాధారమైన మతం, విభిన్న మతం, విద్య నుంచి కాక భౌతిక అనుష్ఠానంలోంచి మౌల్డైన మతం, కమ్యూనికేషనే లేని ప్రీహిస్టరీలో ప్రపంచాన్ని ఏకధ్రువంగా ఉండేదా? ఈ నేలపై ఎప్పుడు, ఎక్కడెక్కడ, ఎలా మొదలైంది స్త్రీ ఆరిజన్? మేల్ ఇగో జరిపిన ఇన్వేషన్లో స్త్రీ సెంటర్డ్ సివిలైజేషన్ సంపూర్ణంగా, సమగ్రంగా మేల్ సెంటర్డ్ సివిలైజేషన్లోకి ట్రాన్స్ఫార్మ్ కాక మిగిలిన స్త్రీ సంస్కృతి మూలాలు, వాటి మూలకాలు ఎస్ ఐ ఆమ్ హీర్ అంటున్నాయి. సో ఇలా చెప్పుకుంటూ వచ్చి చివరిలో అయిపోయిన టైం అయింది. నేటి వరకు తవ్వకాల్లో లభించిన అతి పురాతన ఎవిడెన్స్ 30,000 సంవత్సరాల BCE నాటిది.
అది వెనూస్, ఆస్ట్రేలియాలో విలన్ డ్రాప్ అనేది ఒకటి దొరికింది. ఇలా చాలా చాలా అండ్ దానికి సంబంధించిన చాలా బొమ్మలు చూపెట్టాడండి. వాటికి సంబంధించిన అమ్మ దేవతలకు సంబంధించిన ఆ అమ్మ సంస్కృతికి సంబంధించిన తొలి అమ్మ దేవతలకు మొహాలు లేవు. అలాగా తను దానికి ఆధారాలతోనే తను చూపెట్టుకుంటూ వచ్చాడు. చివరిలో చెప్పింది నేను చెప్తాను, చదివి ముగించేస్తాను. ఒక 2 నిమిషాలండి, జస్ట్ అయిపోయింది. చారిత్రక ఆధారాలు, ఇందాక దీని వాళ్ళకి సమాధానం అనుకుంటే ఇది కూడా సమాధానంగా చెప్పొచ్చు దీన్ని. చారిత్రక ఆధారాలు: సుమేరియాలో అమ్మ దేవతల దేవళం మీద 4000 BCEలో క్వీన్ లేక హెవెన్ పేరును రాసినది. అనలోటియా పశ్చిమాన క్రీస్తు జన్మంకి 20 సంవత్సరాల ముందున మాతృసంఘం ఉండేది. అందులో పెళ్లి కాని కుమారికి పుట్టిన బిడ్డని సంఘంలో గౌరవనీయులుగానే చూసేవారు. చెప్తానండి, మాధవ్ తిరుమల గారు మీతో మాట్లాడతాను. హీబ్రూ తాల్మడ్ కంపైలేషన్ లో హిబ్రూ ప్రాఫిటర్ అమ్మదేవతల విగ్రహాలను నాశనం చేయడంలో మార్గదర్శకాలను రూపొందిస్తూ విగ్రహానికి కాస్మిక్ పవర్స్ కోల్పోయేలా చేయడానికి చెవులు లేక ముక్కు పగలగొట్టాలని సూచించాడు. నేటికి ముక్కులు చెవులు లేని విగ్రహాలు కోకొల్లగా మిగిల్చింది ఆ మార్గదర్శకమే. క్రిస్టియన్ ఎంపరర్ క్రీస్తకం 500లో అమ్మ దేవతల దేవళాలను నాశనం చేయమని శాసించాడు. ఇది క్రిస్టియన్ దేశాల్లో సమూలంగా దేవళ రహితం చేయగా, తర్వాత వచ్చిన ప్రవక్త చాలా క్లియర్గా బహుదేవతా విగ్రహారాధనని, విగ్రహాలను ధ్వంసం చేయాలని ఆజ్ఞించాడు. ఫలితంగా ప్రపంచంలోని అమ్మ దేవతల విగ్రహాలు, దేవళాలు తుడిచిపెట్టుకుపోయాయి. ఇండియాలో వేదాలలో సరస్వతి, సప్తసింధు, సీత, రాత్రి అమ్మ దేవతలుగా స్తుతింపబడి ఉన్నారు. సింధులోయలో అంబ అమ్మదేవత. భరతఖండంలో 300 BCE ఏర్పడిన తొలి మహాసామ్రాజ్యం తమ తల్లి మురా పేరు మీదుగా మౌర్య సామ్రాజ్యాన్ని స్థాపించారు. సింధు, దానికి ముందున్న అమ్మదేవతలు వేదాలతో ద్వితీయమయ్యారు. బౌద్ధం, వైష్ణవం, శైవం మేల్ గాడ్ ని భక్తి ఉద్యమాలతో ఎంపరర్ చేసిన తిరిగి 2వ మిలీనియం ఆరంభంలో శక్తి ఉద్యమంతో అమ్మ దేవతలు ఇలవేల్పులు, కులవేల్పులయ్యారు. నేటి దక్షిణాదిన అమ్మ దేవతారాధనం అప్రతిహతమైంది. నేటికి ఆఫ్రికాలోని కొన్ని జాతులలోనూ, ఆంధ్ర, తమిళనాడు, కేరళ సమాజాల్లో పూర్తిగా పితృస్వామ్య ట్రాన్స్ఫర్మేషన్ గురికాక మాతృస్వామ్య అవశేషాలు మిగిలిన్న మేఘాలయలోని 3 కొండలలోని 3 జాతులలోని ఖాసీ తెగలో దాదాపు పూర్తిగా మాతృస్వామ్యం మిగిలి ఉంది. ఖాసీ తెగలో స్త్రీనే డామినేషన్. వంశవృక్షం కూతురుదే. పెద్ద కూతురే ఆస్తికి, ఇంటి బాధ్యతకి, సంస్కృతికి వారసురాలు. కూతురు సంతతిలో లేకపోతే దత్తత తెచ్చుకుని ఇంటిపై నిలబెట్టుకుంటారు. ఇలాగా తను దానికి ఉన్న హిస్టారికల్ ఇవి ఎవిడెన్స్ అన్ని కూడా తను చెప్పాడండి. తర్వాత ఇక్కడ ఇండియాలో అమ్మ రిలీజియన్లో నదులు అమ్మదేవతలు. సరస్వతి నది నదీ దేవత అమ్మదేవత. ఋగ్వేదంలో అంబితమే, నాదితమే, దేవితమే సరస్వతి. సరస్వతి నది మంచి తల్లి, మంచి నది, మంచి దేవత. తర్వాత చదువుల తల్లి అయింది. ఆ తర్వాత బ్రహ్మకు భార్య అయింది. మహోన్నతమైన అమ్మ దేవత ఒక దేవుడికి భార్యగానే మిగిలిపోయింది. రంభ, ఊర్వశి, మేనక, తిలోత్తములు ఇంద్రుని కొలువులో దేవతలు. వారు డివైన్ సెక్షువల్ గాడెస్, వావి వరుసలు తెలియని దేవతలు. ఈ సంప్రదాయం మేల్ సెంటర్డ్ సివిలైజేషన్ లో మోనోగమి ఉన్న కాలంలో ఎలా వీలవుతుంది? అది వేదాలు స్తుతించే సుప్రీం గాడ్ ఇంద్రుడి కొలువులో. ఆ సంప్రదాయం స్త్రీ సెంటర్డ్ సివిలైజేషన్ లోనిది. వారు అమ్మ దేవతలు. మేల్ సెంటర్డ్ మిత్తులో దేవదాసీలయ్యారు. అమ్మ దేవత సృష్టితత్వాన్ని కామక్రీడకి సప్రెస్ చేశారు. అలాగా బుద్ధుడి మతంలో పరం లేదు, ఉన్నది భౌతిక ప్రపంచమే. అందులో కష్టం, కన్నీరే. వీటి పరిష్కారానికి అతని బోధనలు సాగించాడు. మదర్ రిలిజియన్లో పరలోకం లేదు. భౌతిక లోకము, అందులోని భౌతిక జీవనము దాని జీవన తాత్వికతే. రెండింటిలోని అర్థం, పరమార్థం. బౌద్ధం అమ్మదేవత గోరుముద్ద. సో చివరిగా స్వస్తి వచనం అయిపోయిందండి. స్వస్తి వచనం. కాలం నడక ఆవృతం. ఉదయం కాంతి వాలే తీరుతోనో దృశ్య అస్పష్టతతోనో ఏ 2 జంట ఉదయాలు సేమ్ టు సేమ్ కాదు. కాలం నడకలో రిపిటేషన్స్ లేవు, అది ఏకోన్ముఖం. కాలం నడక ఆవృతమే.
కానీ అది స్పైరల్గా ఉంటుంది. ప్రతి 2 ఆవృతాల నడుమ థర్డ్ డైమెన్షనల్ ఎవాల్వింగ్ ఒత్తిడి ఉంటుంది. స్త్రీ సెంటర్డ్ సమాజంలో తండ్రి ఉనికి లేని వ్యవస్థలో గుంపే ఉత్పత్తి అయిన దశలో ఆమె ఒక మాతృస్వామ్యము. సో సమాజానికి గుంపు కన్నా పంట మిగులు ముఖ్యమైన పరిణామ క్రమంలో అధిక ఉత్పత్తికి మజిల్ పవర్ అవసరమైంది. ఈ ఉత్పత్తి పురుషునదై పితృస్వామ్యానికి పునాది వేసింది. జంట పెళ్లి దాంపత్య పెళ్లిగా మారింది. ఈ పెళ్లిలో ఆమె అతని పరమైంది. క్రమేణా ఆధిపత్యం, ఆస్తి, సంతతి, సామాజిక, రాజకీయ, సాంస్కృతిక, చారిత్రకాత్మక రంగాలలో మేల్ యుగోతో నిండిన మేల్ డామినేషన్ సమాజం ఎస్టాబ్లిష్ అయింది. అయితే ఇక్కడ ఈయన దర్శనం అన్నమాట. 20వ శతాబ్దపు చివరి దశలో కంప్యూటర్ ఇన్వెన్షన్ మానవ సమాజంలో ఉత్పత్తి భౌతిక శక్తిది కాక మేధోపరం చేసింది. ఫలితంగా స్త్రీ ఉత్పత్తిలో భాగస్వామ్యం అనివార్యమైంది. స్త్రీకి ఉత్పత్తిలో భాగస్వామ్యం అనివార్యమైంది. నిజంగా ఈరోజు మనం ఐటీ సెక్టర్లో చూస్తే పురుషులతో సమానంగా స్త్రీలు కూడా ఉన్నారు. ఆమెను విడిన ఆమె పూర్వ వైభవం తిరిగి ఆమె నియంత్రణలోకి రావడం మొదలైంది. ఈ ఆధిపత్య మార్పిడిలోంచి పుట్టిన సంఘర్షణకి సమకాలికులం మనం. నేటి సమాజంలో స్త్రీ పురుష మధ్య నెలకొన్న అన్ఎథికల్ సంఘర్షణ ఆ పురిటి నొప్పులే. అయితే వేల సంవత్సరాల మాతృస్వామ్యం ఉన్నదున్నట్టుగా అచ్చుగుద్దినట్టుగా సేమ్ టు సేమ్ అవతరించబోతుందా? నో. కాలగమనంలో రిపిటేషన్కి ఆస్కారం లేదు అంటూ చివరిలో చెప్తాడు ఆయన ముగింపు. మాతృస్వామ్య ఉదయం అనివార్యం. మాతృస్వామ్య ఉదయం అనివార్యం. అది నిన్నటి ఉదయానికి అచ్చుగుద్దినట్టుగా ఉండక కాలం స్పైరల్ వాక్లోని ఒక స్పైరల్ ఫుట్ ఎవాల్వింగ్ ని పొదుపుకుని ఉంటుంది. టైం లైన్లోని 2 వరుస ఆవృత మాతృస్వామ్యాల మధ్య ఎవాల్వింగ్ ఈ బ్లోసమ్ బ్రిడ్జ్ అయి ఉంటుంది. ఈ అనివార్యమైన ఉదయానికి నా అమరం అజరామర ఆహ్వానమే ఈ స్త్రీ ఏ ఫర్గాటెన్ టెంపుల్. శివుని చంద్రశేఖర్ రెడ్డి. అదండి. చివరిలో ఇది ఇచ్చిన రెఫరెన్స్ బుక్లు ఏంటంటే ఏన్షియంట్ గాడెస్ బై లూసీ గూడిసన్ అండ్ క్రిస్టియన్ మోరిస్, వెన్ గాడ్ వాజ్ ఏ ఉమన్ మెర్లిన్ స్టోన్, ద సివిలైజేషన్ ఆఫ్ గాడెస్ మెర్జియా గింబూటాస్, తాంత్రిజం, విచ్ క్రాఫ్ట్, సైన్స్ అవుట్ ఆఫ్ టైమ్ డాక్యుమెంటరీ, బీబీసీ డాక్యుమెంటరీ, డివైన్ ఉమెన్, జర్నల్స్ ఆఫ్ ఎక్స్కవేషన్స్. ఇవన్నిటిని ఆధారంగా ఈ పుస్తకాన్ని నేను రాశానని ఆయన చివరిలో రెఫరెన్స్ కూడా ఇచ్చారు. సో ఇదంతా చదివిన తర్వాత నాకు ఎందుకు అంతగా నచ్చింది అనడానికి ప్రధానమైన కారణం, సో చరిత్ర మొత్తాన్ని కూడా ఒక 150 పేజీల్లో మన మానవ పరిణామ క్రమాన్ని, ఒక సమాజ పరిణామ క్రమాన్ని 150 పేజీల్లో నాలాంటి సామాన్యుడికి కూడా అర్థమయ్యేలాగా వివరించాడు. ఒకటి. 2, స్త్రీని ఎందుకు ఎలా సెకండరీ సిటిజన్గా మార్చాడో వివరించాడు. 2. 3, ఆ ఆధిపత్య ధోరణి కనుక మనం పరిశీలిస్తే అది ఈనాటి సమాజంలో కొన్ని కులాలు, మతాలు ఎలా ఆధిపత్యం చెలాయిస్తున్నాయనే విషయాన్ని అర్థం చేసుకోవడానికి ఇది ఒక భూమికగా ఉపయోగపడుతుందని నాకు అనిపించింది. సో అందువల్ల నాకు ఈ పుస్తకం తెగ నచ్చేసింది. అందువల్లనే ఈ పుస్తకం చదివాను. ఇక ఇక్కడ మాధవ తురిమెళ్ళ గారి ప్రశ్నకు సమాధానం, సార్ నాకు తెలిసిన, నాకు అంటే కింద కల్లూరి భాస్కర్ కంటే నాకు ఎక్కువ తెలియదు. అయినా నేను చదివిన మేరకు ఐ థింక్ నేను నార్ల వెంకటేశ్వరరావు గారి జాబాల్లో చదివినట్టున్నాను. రామాయణం కంటే, అంటే భారతంలో ఉన్న సంస్కృతం కంటే రామాయణంలో ఉన్న సంస్కృతం పాలిష్డ్, అంటే కొంచెం పాలిష్ అయిన సంస్కృతము. ఎందుకంటే భాష అనేది పరిణామ క్రమంలో పాలిష్ అవుతుంది కాబట్టి లింగ్విస్టిక్స్ పరంగా భారతం ముందు రాశారు, రామాయణం తర్వాత రాశారు అనేది నేను చదివాను. అలాగే భారతంలో పాలిగమి ఉంది, రామాయణంలో మోనోగమి ఉంది. పాలిగమి ముందుది, మోనోగమి తర్వాతది ఆంథ్రోపాలజికల్ పరంగా. సో అలా రామాయణం తర్వాత భారతం ఉందని అంటారు. సో వాటి గ్రంథాలుగా, పురాణ గ్రంథాలుగా చూపిస్తే మీరు ఒప్పుకోకపోవచ్చు, కానీ సామాజిక వ్యవస్థ పరంగా, ఆంథ్రోపాలజికల్ గా, లింగ్విస్టిక్స్ పరంగా పరిశీలిస్తే మాత్రం భారతం ముందు, రామాయణం తరువాత. సో
ఇంకా మౌనోగమి రామాయణది కాదు. ఓకే. బట్ వాట్ బుక్ ఈజ్ ఇట్? ఎనీవే ఐ కాంట్ రీడ్. ఐ కెన్ అండర్స్టాండ్ వెరీ వెల్. సో జెండర్ అనేది ఎందుకు ఎందుకు పొగడటం ఏముంది ఇందులో? స్త్రీని సెకండ్ గ్రేడ్ సిటిజన్గా అంటే అమ్మ దేవతలుగా ఉన్న, అంటే మాతృస్వామ్యం ఉందని అందరూ ఒప్పుకుంటున్నాం కదా. ఆంథ్రోపాలజీ అదే చెప్తుంది కదా, చరిత్ర అదే చెప్తుంది కదా. ఆ మాతృస్వామ్యాన్ని పురుషుడు ఎలా ఇన్వైట్ చేశాడనే విషయాన్ని ఆయన కవితాత్మకంగా చెప్పుకుంటూ వచ్చాడు. అయితే అందులో ఖచ్చితంగా ఆయన స్త్రీ వైపు నిలబడ్డాడు కాబట్టి, స్త్రీ వైపు నిలబడి మాట్లాడాడు కాబట్టి ఖచ్చితంగా అది స్త్రీని కొంచెం ఇచ్చేసినట్లే ఉంది. రవిశేఖర్ గారు గంధాల రిఫరెన్స్ ఇచ్చారండి. రిఫరెన్స్ లాస్ట్ బుక్ ఉంది, రిఫరెన్స్ ఇచ్చారు. సో ఉన్నాయి. ఓకే. కాదండి, దీంతో సాకిని డాకిని అంటే అమ్మదేవతలు కాదు, శ్రీలింగం అనిపిస్తుంది కానీ కాదు. కాదు అంటే మీరు ఆయన ఆయన బుక్కులు చూసి రెఫరెన్స్లతో రాశారు, మీరేమో కాదు అంటున్నారు మాధవ తిరుమల గారు. మరి మీరు ఆథర్ పోయెట్ వ్యూస్ ఆర్ హైలీ సబ్జెక్టివ్ అండ్ ల్యాక్ ఎంపిరికల్ ఎవిడెన్స్. అండ్ ఎంపిరికల్ ఎవిడెన్స్ తో రాశారండి సివిఆర్ గారు. తాంత్రిక్ అనేది స్త్రీ మాతృస్వామ్య వ్యవస్థకి మరో రూపమే తాంత్రిక్ అనేది ఆయన చెప్పారు స్పష్టంగా, ఆయన కవితల్లో ఆయన వివరించారు. Right, sir. The very chosen word Pogatta itself is not applicable in this context. It has some history or a matriarchal society of Kerala. Concept of sambandhams in pre-independence era. Okay, right, Andy. So, అది ఈ పుస్తకం నాకు నచ్చిందనడానికి ప్రధానమైన కారణం ఏంటంటే, నాకు ఇందులో చరిత్ర కనిపించింది, ఆంథ్రోపాలజీ కనిపించింది, కల్చర్ కనిపించింది, సివిలైజేషన్ కనిపించింది. సో ఆధిపత్య పోరాటం కనిపించింది, కుట్ర కనిపించింది. సో ఇవన్నీ కనిపించాయి కాబట్టి అన్నింటినీ నాలాంటి సామాన్యుడు కూడా అర్థమయ్యేలాగా సింపుల్గా 150 పేజీల పుస్తకంలో ఇమిడ్చాడు కాబట్టి నాకు ఈ పుస్తకం తెగ నచ్చేసింది. సో నేను ఇక మీదట అందరినీ చదవమని, ఒకప్పుడు నేను టీనేజ్లో, అంటే నేను స్టూడెంట్గా ఉన్నప్పుడు నాకు ఎవరైనా ఫ్రెండ్స్ హూ ఆర్ గర్ల్ ఫ్రెండ్స్ కాదు, ఫ్రెండ్స్ హూ ఆర్ గర్ల్స్ ఉంటే వాళ్ళందరితోనూ చలం స్త్రీ, బిడ్డల శిక్షణ 2 గిఫ్ట్లుగా ఇస్తుండేవాడిని. ఇక మీదట నాకు ఎవరైనా ఫ్రెండ్ ఉంటే వాళ్ళందరికీ వాటితో పాటు స్త్రీ ఏ ఫర్గాటన్ టెంపుల్ కూడా గిఫ్ట్గా ఇస్తాను. ఓకే, థ్యాంక్ యూ శ్రీశైల్ రెడ్డి గారు, బీపీ పడాల గారు, ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ టు రీడ్ దిస్ బుక్. సో ఈ బుక్ ఖచ్చితంగా చదవాల్సింది అని ప్రతి ఒక్కరూ చదవాల్సిందని నా ఉద్దేశం. సో అందుకనే నేను బహుశా ఇది నేను చదువుతాను, ఒకసారి చదవమంటారా? టైం పర్లేదంటే నేను రాసిన రివ్యూ, ఫేస్బుక్లో రాసిన రివ్యూ ఒకసారి చదివేసి క్లోజ్ చేస్తాను, మీరు ఓకే అంటే. ప్రిసైజ్లీ ఓకే, సింపుల్గా 2 నిమిషాలు, 2-3 నిమిషాల్లో పూర్తి చేస్తాను దాన్ని. నేను దీని మీద రాసిందే, అదే అంటే ఫేస్బుక్లో పోస్ట్ చేసిందే. అంటే నాకు అప్పుడు మమేకంతో చదివారంటే నాకు అంత నచ్చింది సార్. సో ఇంకా నేను ఫస్ట్ చదివినప్పుడు రాసుకున్న చదివి నేను క్లోజ్ చేస్తాను. సో పుస్తకమా ఇది? కాదు, వందల వేల లక్షల సంవత్సరాల అమ్మతనానికి అక్షర రూపం, పురుషాధిక్య సమాజం జీర్ణించుకోలేని అక్షర సత్యం. చదవాలి, ప్రతి మగాడు చదవాలి, ప్రతి మగువా చదవాలి, ప్రతి మనిషి చదవాలి. అమ్మలు ఎలా మోసపోయారో, పురుషుడు ఎలా మోసం చేశాడో, చరిత్రలో కుట్రలు ఎలా ఉంటాయో తెలుసుకునేందుకు చదవాలి. స్త్రీ నది, హ్యూమన్ రేస్కి ఆరిజన్లు. ఈ ముందు మాట చాలు చేతులెత్తి మొక్కేందుకు. వేదం కన్నా సనాతనమైంది, ఓంకారం కన్నా ఆదినాదమైంది. 1,50,000 సంవత్సరాల మానవ పరిణామంలో అన్నీ మారిపోయినా ఆనాటి నుంచి నేటికి మార్చంది
గర్భస్థ పిండం, అందులో మొగ్గ తొడిగే హృదయ చేతనం. ఇది కదా అసలైన సత్యం. 2 కాళ్ల మధ్య ఆమె సభ్యత లేదు, 2 కాళ్ల మధ్య ఆమె సంస్కారం లేదు, 2 కాళ్ల మధ్య ఆమె ఆత్మగౌరవం లేదు, 2 కాళ్ల మధ్య ఆమె సోషల్ స్టేటస్ లేదు. ఇది కదా చెళ్ళు మరిపించే చెంపదెబ్బ. అమ్మను, అతివను, సంస్కృతి సంప్రదాయాల గాడిన కట్టేసిన గాడిదలకు, అడ్డగాడిదలకు. కాలం ఏదైతేనేం, గురువులు ఎవరైతేనేం, మతాలు ఏవైతేనేం, అందరి లక్ష్యం ఒకటే: స్త్రీని సిన్గా చూపడం, 2వ తరగతి పౌరురాలుగా మార్చడం. అది ఆధ్యాత్మిక యాదృచ్ఛికం కాదు, ఆధ్యాత్మిక దాడి, ఆధ్యాత్మిక ఆక్రమణ, ఆధ్యాత్మిక టెర్రరిజం. నది, యోని జీవనదులు. నదిలోకి ఏరుదులు బురదను స్కలించినా, యోనిలోకి పురుషుడు వీర్యాన్ని స్కలించినా అవి కలుషితం కావు. పారే నీటికి, వీచే గాలికి, మండే అగ్నికి, యోనికి కలుషితాలు తెలియవు. యోని ప్రవృత్తి కలుషితహరణం, కల్మషదహనం. శివుడా, చంద్రశేఖరుడా, ఎలా రాశావి వాక్యాలను, ఎంత మథనం జరిగాక పుట్టాయి అక్షరాలు. నిజంగా అనిపించింది అన్నారు. రైట్. సో సో చివరిగా అంత చదవట్లేదు, లాస్ట్లో స్త్రీ సెంటర్డ్ సమాజంలో, తండ్రి ఉనికి లేని వ్యవస్థలో, గుంపే ఉత్పత్తి అయిన దశలో ఆమె ఒక మాతృస్వామ్యం. గుంపు కన్నా పంట ముఖ్యమైన క్రమంలో, ఆధిక ఉత్పత్తికి కండబలం అవసరమైన పరిస్థితుల్లో పితృస్వామ్యానికి పునాది పడింది. క్రమేణా పురుషాధిక్య సమాజం పురుడు పోసుకుంది. 20వ శతాబ్దం చివరి దశలో కంప్యూటర్ ఆవిష్కరణ ఉత్పత్తిని మేధోపరం చేసింది. ఫలితంగా ఉత్పత్తిలో స్త్రీ భాగస్వామ్యం అనివార్యమైంది. పూర్వ వైభవం ఆవిష్కృతమవుతుంది. మాతృస్వామ్య ఉదయం అనివార్యమైంది. రావాలని నేను కోరుకుంటున్నానండి. కనీసం మాతృస్వామ్యం వచ్చి రాకపోయినా ఈ పురుషాధిపత్యం పోయి కనీసం సమానత్వం, ఇద్దరికీ సమానంగా ఉండే సమాజం రావాలని చూని చంద్రశేఖర్ రెడ్డితో పాటు, పుస్తకాన్ని ప్రచురించిన వత్సల గారితో పాటు, పుస్తకాన్ని నాకు ఇచ్చి చదివించిన సత్యవాణి గారితో పాటు, నాకు అవకాశాన్ని కల్పించిన శ్రీశైల్ రెడ్డి గారికి, పడాల గారికి థ్యాంక్స్ చెప్పుకుంటూ నేను గుడ్ నైట్. ఓకే, సో థ్యాంక్ యూ. సో గుడ్ నైట్ అండి అందరికీ. సార్ నేను క్లోజ్ చేయనా? క్లోజ్ చేస్తున్నా అండి. గుడ్ నైట్ టు యూ ఆల్. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ మీ ఆపర్చునిటీ. థ్యాంక్ యూ ఫర్ లిజనింగ్ టు మీ. నాకు ఇక్కడ నా ఫేస్ కనపడలేదు నా ల్యాప్టాప్లో. ఎంతమంది చూసారో కూడా నాకు తెలియదు, నా తర్వాత చూసుకుంటాను. థ్యాంక్ యూ అండి. థ్యాంక్ యూ.